ఓకే. సో ఫస్ట్ చూడండి అమ్మా, స్క్రీన్ కనబడుతుందా? ఓకే. మనం రెస్పాన్స్ కూడా లేదు, రెస్పాన్స్ కూడా లేదు. స్క్రీన్ కనబడుతుందా అంటే రికార్డ్ సెషన్ ఆన్ చేశాను. స్క్రీన్ కనబడుతుందా? వాయిస్ అనేది క్లియర్ ఉందా, లేకపోతే వాయిస్ వినబడట్లేదా? నా వాయిస్ వినబడుతుందా? స్క్రీన్ కనబడుతుందా? కొంచెం చెప్పండి. ఓకే. సో చూడండి, మీకు చాలా చెప్పుకోవాలి, సిలబస్ చాలా ఉంది. సో ఫస్ట్ డిబిఎంఎస్, ఫస్ట్ మీకు ఎస్క్యూఎల్, నోఎస్క్యూఎల్ సారీ ఎస్క్యూఎల్ కానీ పిఎల్ఎస్క్యూ కానీ డెప్త్ సిలబస్ ప్రొవైడ్ చేశాం కదా. సో వాటి డిస్కస్ చేసే ముందు, వాటి గురించి తెలుసుకునే ముందు ఓవరాల్ గా డిబిఎంఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిబిఎంఎస్ నెక్స్ట్ నెక్స్ట్ అసలు డేటాబేసెస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. డేటాబేసెస్ ని బేస్ చేసుకొని ఒక అంటే డేటాబేసెస్ ని బేస్ చేసుకొని బ్యాక్ ఎండ్ లో రాసిన కోడ్ అనేది లేదా ఫ్రంట్ ఎండ్ లో రాసిన కోడ్ అనేది ఈ డేటాబేసెస్ కి ఎలా కనెక్ట్ చేసుకొని ఈ డేటాబేసెస్ లో ఎలా స్టోర్ చేస్తారు డీటెయిల్స్ అని లేదా ఇన్ఫర్మేషన్ కానీ. సో బేసిక్ గా ఈ డిబిఎంఎస్ అనేది డేటాని స్టోర్ చేయడానికి చూస్తుంటారు. సో బిఫోర్ డైరెక్ట్లీ డైవింగ్ ఉంటుంది, అంటే దాంట్లో జంప్ చేయక ముందు సో కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. బేసిక్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మా వాయిస్ క్లియర్గా ఉందా? వాయిస్ క్లియర్గా ఉందా? ఓకే. సో బేసిక్ గా సో చూడండి, డిబిఎంఎస్ అండి, వాట్ ఈస్ ఆర్డిఎంఎస్ అని మెన్షన్ చేశాను కదా. సో ఇట్ ఈస్ ఎ సిస్టమ్ విచ్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ద డేటాబేస్ ఆర్ ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ది డేటాబేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. సో ఇతను ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. ఒక లాంగ్వేజ్ చేసుకొని దీంట్లో ఆ లాంగ్వేజ్ ఈ సాఫ్ట్వేర్స్ అనమాట. ఈ ఎస్క్యూఎల్ కానీ, లేకుంటే పిఎల్ఎస్క్యూఎల్ కానీ, లేకుంటే ఒరాకిల్ కానీ, లేకుంటే డెర్బైల్ కానీ. సో సంథింగ్ ఏదో ఒక సాఫ్ట్వేర్, ఇది డేటాబేస్ యొక్క సాఫ్ట్వేర్. వీడు డేటాబేస్ ని బేస్ చేసుకొని డిబిఎంఎస్ బేస్ చేసుకొని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని బేస్ చేసుకొని దీనికి కమాండ్స్ ఇస్తాను అనమాట. అంటే కొన్ని కమాండ్స్ రాసుకుంటారు. సో ఈ కమాండ్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ డేటాబేసెస్ లో ఇన్ఫర్మేషన్ అనేది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్ లో స్టోర్ అయ్యిందండి. అది టేబుల్స్ లో అయినా కావచ్చు. మాక్సిమం టేబుల్స్ లోనే డేటా అనేది మాక్సిమం స్టోర్ అయ్యిందండి. టేబుల్స్ లోనే స్టోర్ అయ్యింది. అర్థమవుతుందా?
సో ఇది ఓవర్ అనమాట. అంటే ఒక యూజర్ అనేవాడు డేటాబేస్ ని బేస్ చేసుకొని ఒక కమాండ్స్ రాసుకుంటాడు. క్రియేట్ కమాండ్ కానీ, లేకుంటే ఆల్టర్ కానీ, ఇన్సర్ట్ కానీ, ఏదో ఒక కమాండ్స్ ని బేస్ చేసుకొని అది ఎస్క్యూఎల్ లో ఒక సాఫ్ట్వేర్, ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఆ సాఫ్ట్వేర్ లో చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. వర్క్ బెంచ్ అని, MySQL మీకు నేను ఫార్వర్డ్ చేసిన అదొక సాఫ్ట్వేర్ అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ హెల్ప్ తో ఒక డేటాబేసెస్ క్రియేట్ చేసుకుంటారు. అమ్మా, అర్థమైందా? సో చూడండి, సో ఇక్కడ ఇట్ ఈస్ అ సిస్టమ్ విచ్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ద డేటాబేస్ అండ్ ఇట్ ఈస్ యూజ్ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ యూజ్ టు మేనేజ్ ద డేటాబేస్. ఇప్పుడు మీకు ఒక ఓవర్వ్యూ ఇచ్చాను. చూడండి, ఇప్పుడు ఒక ఓవర్వ్యూ ఇచ్చాను. ఏంటిది? ఒక యూజర్ అనేవాడు ఒక డిబిఎంఎస్ బేస్ చేసుకొని, అంటే డేటాబేస్ బేస్ చేసుకొని కొన్ని కమాండ్స్ రాసుకుంటాడు. ఆ కమాండ్స్ ని కొన్ని సాఫ్ట్వేర్స్ హెల్ప్ తో డైరెక్ట్ గా డేటాబేసెస్ ని క్రియేట్ చేస్తుంటాడు అనమాట. సో ఆ సాఫ్ట్వేర్స్ అనేది చాలా రకాలుగా ఉంటాయి అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ మనం SQL తీసుకుంటాం, నెక్స్ట్ PLSQL లో చేస్తుంటాం. బెస్ట్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఏదైనా ఉందంటే అది స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్. సో మాక్సిమం ఐటీ కంపెనీస్ లో స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజెస్ కానీ, లేకుంటే PLSQL కానీ యూజ్ చేసేసి డేటా అనేది స్టోర్ చేస్తూ ఉంటారు. స్ట్రక్చర్డ్ ఫార్మేట్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. అర్థమైనా? సో అదనమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి, మిమ్మల్ని డౌట్స్ కూడా అడుగుతాను. ఖచ్చితంగా మీరు పాయింట్ టు పాయింట్ వినండి. వినిన తర్వాత మిమ్మల్ని డౌట్స్ అడుగుతుంటాను, మీరు చెప్పాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు జస్ట్ RDMS అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో RDMS సార్ ఇక్కడ మీరు చెప్పిందేమో డేటాబేస్, ఇక్కడేమో RDMS ఉంది. సో చెప్తానండి. RDMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. MySQL కానీ, ఒరాకిల్ కానీ, నెక్స్ట్ SQL సర్వర్ కానీ, నెక్స్ట్ PostgreSQL కానీ, డెర్బీ కానీ, ఇవన్నీ మీకు సాఫ్ట్వేర్స్ అని చెప్పాను. సో ఇప్పుడు రిలేషనల్ డేటాబేసెస్ అంటే చూడండి అమ్మా, రిలేషనల్ డేటాబేస్ అంటే ఒక యూజర్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని, అంటే కొన్ని కమాండ్స్ అనేది తీసుకొని వాటిని టేబుల్ స్ట్రక్చర్డ్ ఫార్మేట్ లో డేటా అనేది ఆర్గనైజ్ చేసుకోవటమే డేటాబేస్ అంటారు. సో ఈ RDMS అంటే ముందు ఫస్ట్ డేటాబేస్ చూడండి ఒకసారి. సో RDMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ అని చెప్పాను. సో ఈ RDMS లో ఫస్ట్ ఆఫ్ ఆల్ గా డేటాబేస్ అంటే చూడండి. సో వాట్ ఈస్ డేటాబేస్ అంటే చూడండి, ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా విచ్ రిప్రజెంట్స్ రియల్ వరల్డ్ ఎంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నిన్న 10th క్లాస్ రిజల్ట్ ఏదో వచ్చినాయి అన్నారు. సో మీరు మాక్సిమం గా మీరు ఏం చేస్తారు అంటే ఒక హాల్ టికెట్ నెంబర్ కొట్టేసో, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే అదర్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయగానే మీకు ఒక రిజల్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో అది ఎలా వచ్చింది? ఆల్రెడీ ఎక్కడో చోట స్టోర్ చేసి ఉండబట్టే కదా. వాళ్ళే అంటే సర్టన్ సీరియల్ నెంబర్ తో లేదా సర్టన్ హాల్ టికెట్ నెంబర్ తో ఉన్న డీటెయిల్స్ అనేది ఆల్రెడీ ఎక్కడొక్కడ సర్వర్ లో స్టోర్ చేసి ఉంటారు. అది TS గవర్నమెంట్ దా, AP గవర్నమెంట్ సర్వర్ ఉంది. ఆ సర్వర్ లో ఆ హాల్ టికెట్ కి సంబంధించిన డీటెయిల్స్, సో హాల్ టికెట్స్ ఎంటర్ చేయగానే ఆ యొక్క పర్సన్ యొక్క నేమ్ డీటెయిల్స్, పాసింగ్ డీటెయిల్స్, సబ్జెక్ట్స్ డీటెయిల్స్, ఓవరాల్ CGPA మొత్తం వస్తాయి. సో ఇదంతా ఎక్కడ జరిగింది అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ TS గవర్నమెంట్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఏది 10th క్లాస్ 2024 నుంచి 25 యొక్క 10th క్లాస్ బ్యాచ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొని సీక్వెన్సీ ఫార్మాట్ లో అరేంజ్ చేసేసి వాళ్ళు రాసిన సబ్జెక్ట్స్ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో ఇలా ఈ ఆర్డర్ మొత్తాన్ని అరేంజ్ చేసుకొని, లేకుంటే అదంతా ఒక చోట స్టోర్ చేసుకున్నారు. ఓవరాల్ గా ఒక చోట స్టోర్ చేసుకొని
సర్టెన్ ఒక సీక్వెన్స్ అంటే ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు అరేంజ్ చేసుకున్నారు. సో అదంతా అక్కర్లేదు. కానీ అక్కడ ఆ డీటెయిల్స్ అంత పెద్ద అంటే అంత లార్జ్ డీటెయిల్స్ అనేది ఎలా స్టోర్ చేసుకున్నారు అనేది చూస్తారు. ఫర్ సపోజ్ మీరే ఏదైనా ఐటీ కంపెనీకి వెళ్ళారనుకోండి, ఐటీ కంపెనీకి వెళ్ళి ఉంటారు. సపోజ్ మీరు అక్కడ వర్క్ చేస్తుంటారు. ఆ వర్క్ అనేది ఈ ప్రాసెస్ లో జరుగుతుంది. సపోజ్ మీకు సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. అర్థమైందమ్మా? సో ఈ వర్క్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ కి అంటే మీరు చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక డేటాబేస్ ఉంది అమ్మా. డేటాబేసెస్ కానీ సర్వర్స్ కానీ మెయింటైన్ చేసేసి వాళ్ళ డేటాని సెక్యూరిటీగా స్టోర్ చేస్తుంటారు. మీరు ఒక ఎంప్లాయ్ అనుకోండి. సో మీరు ఒక ఎంప్లాయ్ అనుకున్నాం. న్యూ ఎంప్లాయ్ అని పెడుతున్నాం. న్యూ ఎంప్లాయ్ మీరు. సో ఆల్రెడీ ఒక ఎంప్లాయ్ రిజైన్ చేయడం వల్ల మీరు వచ్చారు, న్యూగా హైర్ అయ్యారు. సో ఇప్పుడు తిన వర్క్ చేసిన డీటెయిల్స్ మొత్తాన్ని ఏదైతే ప్రీవియస్ గా ఒక ప్రాజెక్ట్ జరిగింది, ఆ ప్రాజెక్ట్ లో తిని కూడా వర్క్ చేశాడు. సో ఇప్పుడు తిని రిజైన్ చేసేసాడు, మీరు కంపెనీలోకి ఎంటర్ అయ్యారు న్యూ ఎంప్లాయీగా. సో ఇప్పుడు ఏదైతే తిని యూజ్ చేసుకున్నాడో ఈ డేటాబేసెస్ ని మీరు అదే డేటాబేసెస్ ని న్యూ ఎంప్లాయీకి ఇస్తారు. న్యూ ఎంప్లాయీకి ఇచ్చేసేసి దాని మీద డేటాబేసెస్ లో ఉన్న అంటే తిను ప్రాసెస్ చేసిన ఏ ప్రాజెక్ట్స్ కానీ ఏ వర్క్ కానీ తిను ఒక డేటాబేసెస్ లో స్టోర్ చేసుకుంటారు. ఆ డేటాబేసెస్ కి ఇప్పుడు నిన్ను అసైన్ చేస్తుంటారు. సో నీ వర్క్స్ మొత్తం ఈ ప్రీవియస్ డేటాబేస్ ని బేస్ చేసుకొని మళ్ళీ నువ్వు వర్క్ చేస్తావు అనమాట. అర్థమైందా? సో ఈ ఎగ్జాంపుల్ అంతగా ఫేవర్ గా లేదు. మళ్ళీ చూద్దాం. చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ అంటే అర్థమైంది అమ్మా. డేటాబేస్ అంటే ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా విచ్ రిప్రజెంట్స్ రియల్ వరల్డ్ ఎంటిటీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రియల్ వరల్డ్ ఎంటిటీస్ ఎగ్జాంపుల్ గా సోషల్ మీడియా డేటాబేస్ కానీ, కాలేజ్ డేటాబేస్ కానీ, స్టూడెంట్ డేటా, ఎంప్లాయీ డేటా, డిపార్ట్మెంట్ డేటా, కోర్స్ డేటా, ఏదైనా ఒక డేటా తీసుకుంటాం. సో ఆ డేటా అనేది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మెట్ లో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఎస్సి స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ ఉండిద్ది? సిఎస్సి హెచ్ఓడి దగ్గర, లేకుంటే సిఎస్సి డిపార్ట్మెంట్ దగ్గర, లేకుంటే అదర్ ఫార్మెట్ లో స్టోర్ అయ్యి ఉంది. సపోజ్ మీరు సిఎస్సిలో ఏమేమి ఉంటాయి? సిఎస్సి డిపార్ట్మెంట్ కి వస్తే సిఎస్సిలో ఏముంటాయి? సిఎస్ ఉండిద్ది, డిఎస్ ఉండిద్ది, ఏఎంఎల్ ఉండిద్ది, నెక్స్ట్ అదర్ జనరల్ సిఎస్సి ఉండిద్ది. ఇలా 4 ఉంటాయి. మళ్ళీ ఈ 4లో ఫస్ట్ ఏఎంఎల్ కాడికి వెళ్తే ఏఎంఎల్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ సిఎస్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ డిఎస్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ సిఎస్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ద ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా. అంటే ఒక ఏఎంఎల్ లో కానీ డిఎస్ లో కానీ సిలబస్ ఒకేలాగా ఉండదు కదా. కానీ 2 బ్రాంచ్లు మాత్రం సిఎస్సి డిపార్ట్మెంట్ కే వస్తాయి. కిందకే వస్తాయి. సో ఆ 2 బ్రాంచెస్ అంటే ఆ 2 బ్రాంచెస్ అనేది సిఎస్సి డిపార్ట్మెంట్ గా వస్తుంది. సో అవి ఎక్కడ కనెక్ట్ అయినాయి? సిఎస్సి డిపార్ట్మెంట్ లో కనెక్ట్ అయింది. సో అక్కడ చూడండి, ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా విచ్ రిప్రజెంట్స్ రియల్ వరల్డ్ ఎంటిటీస్. రియల్ వరల్డ్ ఎంటిటీస్ అని ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్ ఎంటిటీస్ అంటే డైలీ వేస్ లో జరిగే డేటా. అంటే ఒకసారి కాలేజీ స్టూడెంట్ ఎగ్జాంపుల్ 2 చూడండి, మీకే అర్థమైంది. కాలేజీ డేటాబేసెస్ లో మాక్సిమం గా స్టూడెంట్ డేటా ఉండిద్ది, ఎంప్లాయీ డేటా ఉండిద్ది, డిపార్ట్మెంట్ డేటా ఉండిద్ది, కోర్స్ డీటెయిల్స్ ఎక్సెట్రా అదర్స్ ఉంటాయి. లేదా బ్యాంక్ డీటెయిల్స్ చూసారనుకోండి, ఎంప్లాయీ డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్, ఎంత క్యాష్ ఉంది, ఎంత గోల్డ్ ఉంది, సమ్ అదర్ డీటెయిల్స్ ఉండదు. సో ఇదంతా ఒక డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా. సో అర్థమైందమ్మా డేటాబేస్ అంటే. సార్ డేటాబేసెస్ అంటే ఏంటి చెప్పండి, ఒక సింపుల్ మీనింగ్ గా ఒకరు చెప్పాలి. నువ్వు అన్మ్యూట్ చేసి మళ్ళీ చెప్పాలి. ప్లీజ్. డేటాబేస్ అంటే ఏంటి చెప్పండి. ఆర్డీబీఎంఎస్ అంటే చెప్తాను. రిలేషనల్ డేటాబేస్ అంటే ఎలా వచ్చిందని చెప్తాను. మీకు డిబిఎంఎస్ అర్థమైతే చాలు. ఇది డేటాబేస్ అర్థమైతే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డెఫినేషన్ అర్థమైతే చాలు. డేటాబేస్ అంటే ఏంటి?
ఒకళ్ళు అన్మ్యూట్ చేసి చెప్పండి ప్లీజ్. ఏం కాదు, అన్మ్యూట్ చేసి చెప్పాలి. డేటాబేస్ అంటే ఏంటిది? మా డేటాబేస్ అంటే ఏంటి చెప్పండి అమ్మా. అర్థమైందా, అర్థం కాలేదా? మా అన్మ్యూట్ చేసి చెప్పండి. ఎవరో ఒకరు ఉన్నారు అసలుకి. మీరా ఇప్పుడు వస్తుంది. చెప్పండి ఎవరో ఒకరు. పవిత్ర, మౌనిక, నవ్య, భాష, భవాని, సమీర. మా డేటాబేస్ అంటే ఏంటో చెప్పండి రా. ఒక్కరైనా అన్మ్యూట్ చేయండి, ఏం కాదు. వినపడట్లేదు నా వాయిస్ అనేది. మా రెస్పాన్స్ ఇవ్వరండి మీరు. మా రెస్పాన్స్ ఎందుకు ఇయ్యరు? collection of data in a real world entities. Collection and store the data. Collection data. Take goes version. మౌనిక ఏది, నవ్య ఏది? మా ఒక్కలైనా అన్మ్యూట్ చేసి చెప్పలేరా? మా ఒక్కలైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. ఏం లేదు, ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. డేటాబేస్ అంటే అర్థమైందా? రెస్పాన్స్ ఎందుకు ఎవరో అందరూ నాకు తెలియక అడుగుతాం. రెస్పాన్స్ ఇవ్వాలి, అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. ఉన్నారో లేరో ఎలా తెలిసింది నాకు? మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా తెలిసింది. సో ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి డేటాబేస్ అంటే తెలిసింది. ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా. ఇంటర్ అంటే ఏదైతే ఇంటర్ రిలేటెడ్ కనెక్షన్ ఉండేదో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సిఎస్సి డిపార్ట్మెంట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ సివిల్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంటర్ రిలేటెడ్ ఉండిద్దండి, ఉండదు కదా. అదే సిఎస్సి డిపార్ట్మెంట్ లో ఏఎంఎల్ కి, సిఎస్ కి, డిఎస్ కి ఇంటర్ లింక్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ సిఎస్సి అంటే సిఎస్సి డిపార్ట్మెంట్ కి చెంది. అదే ఈసీఈ డిపార్ట్మెంట్ ఏదో ఒక ఫస్ట్ ఇయర్ ఈసీ, సెకండ్ ఇయర్ ఐసీఎస్ డిపార్ట్మెంట్ తెలుసా? తెలియదు. సో ఇంటర్ రిలేషన్ అనేది లేదు. సో ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా విచ్ రిప్రజెంట్స్ ద రియల్ వరల్డ్ ఎంటిటీస్. రియల్ వరల్డ్ ఎంటిటీస్ అంటే ఏం లేదండి, అంటే అదొక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఒకదాని మీద ఒకటి ఇండిపెండెంట్ అంటే ఇంటర్ రిలేటెడ్ కనెక్షన్ ఉంటే, ఇంటర్ రిలేటెడ్ కనెక్షన్ ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఇంటర్ రిలేటెడ్ డేటా అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు డేటా అంటే ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ అంటే అర్థమైంది. డేటా అంటే ఏంటో చూడండి. డేటా ఈజ్ నథింగ్ బట్ రా ఫ్యాక్ట్స్. డేటా ఈజ్ నథింగ్ బట్ రా ఫ్యాక్ట్స్. అంటే రా ఫ్యాక్ట్స్ అంటే ఏం లేదు. రా ఫ్యాక్ట్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ కానీ, ఈమెయిల్ కానీ, ఐడి కానీ, పాస్వర్డ్ కానీ, ప్రొఫైల్ పిక్ కానీ, డిస్క్రిప్షన్, పోస్టర్స్, కామెంట్స్, లైక్స్, అన్ని రా ఫ్యాక్ట్స్ అంటే ఏంది? ఇప్పుడు రా ఫ్యాక్ట్స్ అంటే పచ్చి నిజాలని తెలుగులో మీకు ఒక పదం తెలుసు. కానీ వాట్ ఈస్ డేటాలో ఏ డేటా అంటే డేటాలో ప్రతిదీ కలెక్షన్ ఆఫ్ వర్డ్. కలెక్షన్ ఆఫ్ వర్డ్ అనేది డేటా. కలెక్షన్ ఆఫ్ వర్డ్ అనేది డేటా. సో
డేటా అంటే మాక్సిమం గా ప్రతిది వస్తుంది దాంట్లో. డేటా అంటే ఇట్ ఈస్ ద రా ఫ్యాక్ట్స్. వాట్ ఈస్ డేటా అంటే ఇట్ ఈస్ ద రా ఫ్యాక్ట్ అనొచ్చు. నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రా ఫ్యాక్ట్. దాంట్లో నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ప్రొఫైల్ ఇవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత చూడండి, ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. అమ్మా ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో చెప్తాను. ఆఫ్టర్ ప్రాసెసింగ్ డేటా వాట్ వి ఆఫ్టర్ ప్రాసెసింగ్ డేటా వాట్ వి గెట్ యాజ్ ఎ సో రిజల్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్. సో ఎగ్జాంపుల్ మా ఒకసారి చూడండి, చాలా మందికి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంటే డేటా అనుకుంటారు. ఇన్ఫర్మేషన్ అనేది డేటా అనుకుంటారు. కాదు కాదు. సో డేటాని బేస్ చేసుకొని మనం ఒక స్పెసిఫిక్ టైంలో అంటే స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసుకుంటే, లేదా స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేసుకుంటే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిది? జస్ట్ జస్ట్ మనకి సర్టెన్ పీరియడ్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసిన తర్వాతకి మనకు వచ్చేదే ఇన్ఫర్మేషన్. అర్థమైందా అమ్మా ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిదో? ఇన్ఫర్మేషన్ అంటే అర్థమైందా? సర్టెన్ డేటాని ప్రాసెస్ చేసిన తర్వాతకి మనకు వచ్చేదే ఇన్ఫర్మేషన్. అర్థమైందా? ఎస్క్యూఎల్ కి ఇంకా వెళ్ళలేదమ్మా. ఎస్క్యూఎల్ లో చెప్తాను. స్ట్రక్చర్ క్యూఎల్ నెక్స్ట్ స్టెప్ అదేనమాట. సో చెప్తాను. సో మనకి తెలిసే ముందు మనకి డిబిఎంఎస్ డేటాబేస్ అంటే ఏంటో తెలియాలి. డేటా అంటే ఏంటో తెలియాలి. నెక్స్ట్ ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో తెలియాలి. జస్ట్ ఆర్డిఎంఎస్ కి డిబిఎంఎస్ కి డిఫరెన్స్ ఏంటో తెలిసేయాలి. ఆర్డిఎంఎస్ కి డిబిఎంఎస్ కి డిఫరెన్స్ తెలియాలి. అర్థమైందా? మీకు ఏం అర్థమైంది చెప్పాలి. ఏమేమి అర్థమైంది? డేటాబేస్ అంటే అర్థమైంది, డేటా అంటే అర్థమైంది, ఇన్ఫర్మేషన్ అంటే అర్థమైంది. ఇంకా ఈ మూడుకి అర్థం చేసిందా? డేటా అంటే ఏంటిది, డేటాబేస్ అంటే ఏంటిది, నెక్స్ట్ డేటాబేస్ తర్వాత ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిది. అర్థమైందా? ఈ మూడు మా అర్థమైందా? మౌనిక నవ్య ఏమైనారు? రెస్పాన్సే లేదు. ఓకే అమ్మా, నెక్స్ట్ సెటప్ కి వెళ్తాను. మీ ల్యాప్టాప్ ఫోన్ లో మీరు చూడటం ఆపేసేసి ల్యాప్టాప్స్ ఎదురుగా పెట్టుకోండి. మీ ల్యాప్టాప్స్ అనేది ఓపెన్ చేసేసి నేను పంపించిన ఆ సాఫ్ట్వేర్, లేదా కొత్తగా ఇప్పుడు మళ్ళీ పంపిస్తాను మీ ముందే టైప్ చేసేసి, ఆ సాఫ్ట్వేర్స్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా సెటప్ చేసుకోవాలి అనేది క్లియర్ కట్ గా చెప్తాను. ఈ కొంచెం జాగ్రత్తగా, పైథాన్ ఇన్స్టాలేషన్ లాగా ఉండదండి. ఇది పైథాన్ ఇన్స్టాలేషన్ లాగా ఉండదు. సో ఇది డేటాబేస్ కాబట్టి కొంచెం 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 కేర్ఫుల్ గా చూడండి. ఒక్క మిస్టేక్ తప్పుపడినా కనెక్ట్ కాదు. డేటాబేసెస్ అనేది ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కి కనెక్ట్ కాదు. సో ఒకసారి స్టెప్ బై స్టెప్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చిన్నగా చూస్తాను. సెటప్ సెటప్ ఇప్పుడే చూపించండి. జస్ట్ కొంచెం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎస్క్యూఎల్ ఏంటిది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి లాస్ట్ కి సెటప్ కి వెళ్తాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు దాకా మనం ఏమని చెప్పుకున్నాం? డేటాబేస్ అంటే చెప్పుకున్నాం, డేటా అంటే చెప్పుకున్నాం, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ డేటా. ఇప్పుడు డేటాకి వచ్చాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ డేటా చూడండి ఒకసారి. టైప్స్ ఆఫ్ డేటా, వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ డేటా. అన్స్ట్రక్చర్డ్ ఫార్మెట్ డేటా ఉండేది. స్ట్రక్చర్డ్ ఫార్మెట్ డేటా ఉండేది, అన్స్ట్రక్చర్డ్ ఫార్మెట్ డేటా ఉంది. సో ఈ స్ట్రక్చర్డ్ ఫార్మెట్ డేటా చూడండి అమ్మా. సారీ, ఈ స్ట్రక్చర్డ్ ఫార్మెట్. ఈ అన్స్ట్రక్చర్డ్ ఫార్మెట్ లో డేటా అనేది అన్స్ట్రక్చర్డ్ ఫార్మెట్ లో ఉంది. అంటే ఈ డేటా విచ్ ఇస్ నాట్ ఇన్ ఏ రీడబుల్ ఫార్మెట్ ఇస్ కాల్డ్ ఏ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఇన్ జనరల్ మీనింగ్లెస్ డేటా ఇస్ కాల్డ్ as అన్స్ట్రక్చర్డ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2001 లైక్ మీడా ఎస్వైడి ఎన్ఎస్డబ్ల్యూ ఏఎస్యు. సో ఇది ఏమన్నా అర్థమైందా? ఏమన్నా అర్థం చేసుకోవడానికి కానీ అనలైజింగ్ కానీ ఎటువంటి ఫార్మెట్ లో లేదు. సో బేసిక్ గా ఇది అన్స్ట్రక్చర్డ్ ఫార్మెట్ లో ఉంటుంది. బేసిక్ గా డేటా అనేది 2 టైప్స్, అది స్ట్రక్చర్డ్ డేటా అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా అనుకున్నాం. సో ఈ డేటా అనేది ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్స్ట్రక్చర్డ్ ఫార్మెట్ లో ఉంది. ఇప్పుడు ఇదే డేటాని ఇప్పుడు స్ట్రక్చర్డ్ ఫార్మెట్ లో తీసుకొచ్చా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్డ్ డేటాలో ఏ డేటా విచ్ ఈజ్ ఇన్ ఏ రీడబుల్ ఫార్మెట్ ఈస్ కాల్డ్ ఏ స్ట్రక్చర్డ్ డేటా. ఏ డేటా విచ్ ఈస్ కాల్డ్ ఇన్ readable format is called a structured data. In general, meaningful data is called a structured data. In general, meaningful data is called a structured data. So చూడండమ్మా,
ఇక్కడ 201 అంటే ఒక యూనిట్ అని, లొకాలిటీ లొకేషన్ ఒకటి ఇచ్చాను, సిటీ SYD ఇచ్చాను, స్టేట్ NSW ఇచ్చాను, కంట్రీ ఆస్ట్రేలియా ఇచ్చాను. సో వీటికి ఏంటో నేను ఇక్కడ ఐడెంటిఫై ఇచ్చాను, ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చాను, సో మనకి దానివల్ల మనకి యూనిట్ అర్థమైంది, లొకాలిటీ అర్థమైంది, సిటీ, స్టేట్, కంట్రీ. సో బేసిక్ గా ఈ అర్థమైంది స్ట్రక్చర్డ్ డేటాకి అన్స్ట్రక్చర్డ్ డేటా అర్థమైందా? స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏం లేదు, డేటా అనేది ఒక సీక్వెన్స్, ఒక స్ట్రక్చర్డ్ ఫార్మెట్ లో ఉంటుంది, అది చదవటానికి వీలుగా ఉంటుంది, రీడబుల్ ఫార్మెట్ లో ఉంటుంది. లేదా అన్స్ట్రక్చర్డ్ డేటాలో అయితే ఏ డేటా విచ్ ఇస్ నాట్ ఇన్ రీడబుల్ ఫార్మెట్ ఇస్ కాల్డ్ ఎన్ అన్స్ట్రక్చర్డ్ డేటా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మేనేజ్మెంట్ సిస్టమ్ మనకి ఇప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే చూడండి, డేటాబేస్ అంటే అర్థమైంది మీకు. ఇక్కడ డిఫరెన్స్ చెప్తానమ్మా. డేటాబేస్ DBMS అంటే ఏంటిది, RDMS లో ఏం జరిగింది క్లియర్ గా చెప్తాను, ఒరాకిల్ అంటే కూడా చెప్తాను, క్లయింట్ సర్వర్ లో ఏం జరిగింది, క్లయింట్ ఏం జరిగింది చూద్దాం. ఇప్పుడు మనకి స్ట్రక్చర్ మెయిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి మా అన్స్ట్రక్చర్డ్ డేటాకి స్ట్రక్చర్డ్ డేటాకి అర్థమైందా? స్ట్రక్చర్డ్ డేటాకి అన్స్ట్రక్చర్డ్ డేటా అర్థమైందా? ఒకసారి ఇప్పుడు SQL అన్న మీకు ఐడియానే ఉండిద్ది, SQL మీరు కొంచెం ఐడియా ఉండిద్ది కాబట్టి, SQL అనేది నేను స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ అంటున్నా. సో స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ అంటున్నా, సో SQL అనేది ఆటోమేటిక్ గా స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ అంటున్నా. సో అది దేని కిందకు వచ్చింది, స్ట్రక్చర్డ్ ఫార్మెట్ కిందకు వచ్చింది. స్ట్రక్చర్డ్ ఫార్మెట్ అంటే డేటా అనేది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మెట్ లో స్టోర్ చేయడం వల్ల దాన్ని SQL అనే దాన్ని స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ అంటారు. అర్థమైందమ్మా? SQL చెప్పక ముందు మనకి బేసిక్ డెఫినేషన్ తెలియాలి. బేసిక్ డెఫినేషన్ తెలియకుండా డైరెక్ట్ గా కమాండ్స్ లోకి వెళ్ళండి, ప్రోగ్రామ్స్ రాయండి సార్ అంటే అది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండిద్ది. సో మనకి డేటాబేస్ కి, డేటాకి, ఇన్ఫర్మేషన్ కి నెక్స్ట్ అదర్ కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా తెలుసుకుంటే మనకి ఇంకా క్లియర్ గా ఉంటుంది. సో ఇప్పుడు మేనేజ్మెంట్ సిస్టమ్ చూడండి. సో మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ అ సాఫ్ట్వేర్ విచ్ యూ యూజ్ టు మేనేజ్ ది డేటాబేస్. యూజింగ్ ఎ మేనేజ్మెంట్ సిస్టమ్ వీ కెన్ పర్ఫార్మ్ ఫాలోయింగ్ యాక్టివిటీస్ వెరీ ఈజీలీ. అంటే చూడండి, అంటే మేనేజ్మెంట్ సిస్టమ్ చెప్పా కదా, మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ మేనేజ్మెంట్ సిస్టాన్ని బేస్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్స్ అనమాట, ఈ సాఫ్ట్వేర్స్ ని బేస్ చేసుకొని మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిద్దాం. డయాగ్రామ్ చూపిస్తే ఇంకా క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ డయాగ్రామ్ చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. కనబడుతుంది ఈ డేటా అనేది, డేటాబేస్ అనేది కనబడుతుందా? సో ఫస్ట్ అక్కడ ఇక్కడ వాడు యూజ్ బేస్ చేసుకొని ఒక కమాండ్స్ రాస్తున్నాడు. అది ఏం కమాండ్స్, క్రియేట్ టేబుల్, యూజ్ టేబుల్ 1, క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ N అండ్ వేకర్, ఇన్సర్ట్ ఎంప్లాయీస్ వాల్యూస్. సో ఈయన ఇస్తున్నాడు కొన్ని వాల్యూస్ అనేది, దేనికి ఇస్తున్నాడు, డేటాబేస్. ఆ డేటాబేసెస్ లో ఏమున్నాయి, సాఫ్ట్వేర్స్ ఉన్నాయమ్మా, MySQL కానీ, ఒరాకిల్ కానీ, డెర్బీ కానీ. సో ఈ సాఫ్ట్వేర్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ వాడిచ్చిన కమాండ్స్ ని బేస్ చేసుకుని అటు సైడ్ ది డేటాబేసెస్ లో టేబుల్స్ క్రియేట్ అవుతాయండి. ఆ టేబుల్స్ లో ఇన్ఫర్మేషన్ అనేది స్ట్రక్చర్డ్ ఫార్మెట్ లో ఉండిద్ది. అర్థమైంది? ఈ టేబుల్ కనపడిందా? టేబుల్ కనబడిందమ్మా? సార్ చూడండి, మీకు అంతగా కనబడకపోతే నేను గ్రూప్ లో కూడా పెట్టేశాను, చూడండి. సో ఇప్పుడు ఇక్కడ యు అనేవాడు ఒక కమాండ్స్ ని బేస్ చేసుకొని క్రియేట్ టేబుల్, వాడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నంట, కమాండ్ ఇస్తున్నాడు. వాడు ఏమని, డేటాబేస్ అదే క్రియేట్ టేబుల్ డేటాబేస్ 1 క్రియేట్ చేయి,
తర్వాతకి దాన్ని యూజ్ చేసుకోండి. ఈ టేబుల్ డేటాబేస్ డిబి డేటాబేస్ ఇవన్నీ యూజ్ చేసుకొని దాంట్లో ఎంప్లాయీస్ డీటెయిల్స్ ని సెండ్ చేయి. ఎంప్లాయీ డీటెయిల్స్ ని అంటే ఆర్డర్ ఫార్మాట్ లో సెట్ చేయి. సెట్ చేసేసి ఇప్పుడు దాంట్లో వాల్యూస్ ఇవ్వాలి. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ వాల్యూ 1 వాల్యూ 2 వాల్యూ 3 అని ఇచ్చేసి. సో ఇట్ మేనేజెస్ ది డేటాబేస్ అండ్ ఇట్ అండర్స్టాండ్ ది ఎస్క్యూఎల్. ఇట్ అండర్స్టాండ్ ది ఎస్క్యూఎల్. ఈ డేటాబేసెస్ లో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్ అనేది ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ ని అనలైజ్ చేసుకొని అండర్స్టాండబుల్ చేసుకొని డేటాబేసెస్ ని క్రియేట్ చేస్తాయి. డేటాబేసెస్ ని క్రియేట్ చేస్తాయి. అమ్మా అర్థమైందా? మీకు మాక్సిమం ఈ డయాగ్రామ్ అర్థమైతే చూస్తే మీకు ప్రాసెస్ మొత్తం అర్థమైనట్టే. ప్రాసెస్ మొత్తం అర్థమైనట్టే. అమ్మా అర్థమైందా? నేను 1కి 2 సార్లు అడుగుతున్నాను. దయచేసి అన్మ్యూట్ చేసి అర్థమైందా లేకుంటే మెసేజ్ డ్రాప్ చేయాలి. మీరు ఇలా మౌనంగా ఉంటే నాకు మీ కాడి నుంచి ఏమొస్తుంది? వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ సార్. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. భవానీ ఎందుకు లెఫ్ట్ అయింది? ఒకసారి చూడండి. మీరు టేబుల్ చూసారా? టేబుల్ ఒకసారి పక్కన చెప్పండి. నేను పెయింట్కి వెళ్తున్నాను. కొంచెం క్రిటికల్ లాగే ఉండిద్దమ్మా. కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి చూడండి. నేను మీకు ప్రాజెక్ట్ ఎలా డేటా స్టోర్ అయితే నేను చెప్తాను. అర్థమైందా? ఇప్పుడు నేను తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు మీరు ఒక పర్సన్ ఉన్నారు. మీరు ఒక పర్సన్ ఉన్నారా? మీకు ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నారు. ఇప్పుడు దాకా మీరు మొన్నటిదాకా పైథాన్ నేర్చుకున్నారు కదా. ఇప్పటి నుంచి మీరు డేటాబేస్ నేర్చుకున్నారు. ఈ డేటాబేసెస్ లో మాక్సిమం గా బ్యాక్ ఎండ్ కి కనెక్ట్ చేసుకుని డేటా స్టోర్ చేసుకుంటున్నారని మీకు తెలుసు ఆల్రెడీ. అది సెకండరీ మ్యాటర్. సో ఇప్పుడు ఆ డేటాని మీరు ఎలా స్టోర్ చేసుకున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ డేటా అంటే మీకు వచ్చిన లాంగ్వేజెస్ ని ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకొని కొన్ని కమాండ్స్ ఇచ్చుకుంటారు. అదేం కమాండ్స్ చూద్దాం. కొన్ని కమాండ్స్ ఇప్పుడు పైథాన్ లో మీరు పైథాన్ నేర్చుకొని కొన్ని ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరు నేర్చుకున్న కోర్ పైథాన్ లో కానీ అడ్వాన్స్ పైథాన్ లో కానీ కాన్సెప్ట్స్ మొత్తం మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ మీరు ఏదైనా ఓన్ గా ప్రాజెక్ట్ చేసేటప్పుడు కానీ ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సో అది సెకండరీ మ్యాటర్. సో ఇప్పుడు మీరు కూడా ఇక్కడ స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజెస్ లో ఉన్న లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని అంటే ఒక లాంగ్వేజ్ ని యూజ్ చేసుకొని ఈ డేటాబేస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. లేదా కమాండ్స్ ఇస్తున్నారు అనుకోండి. కమాండ్స్ ఇస్తున్నారు, చెప్తున్నారు ఒరాకిల్ కానీ అమ్మ ఒరాకిల్ ఈజ్ నథింగ్ బట్ పిఎల్ఎస్క్యూఎల్ అని వచ్చమ్మా. పిఎల్ఎస్క్యూఎల్ అనొచ్చు లేదా ఓన్లీ ఎస్క్యూఎల్ అని కూడా అనొచ్చు. మొత్తం రెండింటిని కలిపేసి ఎస్క్యూఎల్ అంటారు. రెండింటిని కలిపి ఒరాకిల్ అంటారు. రాసినది ఇవ్వండి. ఒరాకిల్ ఎస్క్యూఎల్ ఉండిద్ది, పిఎల్ఎస్క్యూఎల్ ఉండిద్ది. మీకు కంప్లీట్ ఒరాకిల్ చెప్తాను. కంప్లీట్ ఒరాకిల్ మొత్తం కవర్ అయింది. సో బేసిక్ గా స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత పిఎల్ఎస్క్యూఎల్ రెండు సిమిలర్ గా ఉంటాయండి. ఈ రెండు టాప్ మోస్ట్. ఎప్పుడు చెక్కు అంటే మైల్ స్టోన్స్ లాంటివి ఇండస్ట్రీలో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మాక్సిమం మీరు ఏ కంపెనీ విజిట్ చేసినా ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ తప్ప మీకు ఎక్కడో రేర్ గా మాంగో డిబి కానీ లేకుంటే అదర్ డేటాబేసెస్ ని యూజ్ చేసుకుంటారు. సో మాక్సిమం ఈ స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ పిఎల్ఎస్క్యూఎల్ లాంగ్వేజెస్ సాఫ్ట్వేర్ కంపెనీలో యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మన పాయింట్ ఏంటి? ఇక్కడ సాఫ్ట్వేర్స్ అన్నా కదా. ఈ సాఫ్ట్వేర్స్ లో మనకి ఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్ ఉండిద్ది, మళ్ళీ మై వర్క్ బెంచ్ ఉండిద్ది, చాలా ఉంటాయి ఈ సాఫ్ట్వేర్స్ అనుకోండి. ఇక్కడ ఈ డేటాబేసెస్ సో ఒకటే డేటాబేస్ అనుకో, చాలా డేటాబేసెస్ క్రియేట్ చేస్తాయి. ఆ డేటాబేసెస్ లో స్ట్రక్చర్డ్ ఫార్మెట్ లో అంటే టేబుల్స్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్డ్ ఫార్మెట్ అమ్మా. టేబుల్స్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్డ్ ఫార్మెట్. అదే ఎగ్జాంపుల్ చూడండి. మీకు పంపించింది చూడండి. మీకు డయాగ్రామ్ పంపించారు కదా. సో వాడు ఈ కమాండ్స్ ని బేస్ చేసుకొని
వీడికి ఈ డిబిఎంఎస్ వాడికి ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే వాడికి, అంటే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఎవరున్నారు, MySQL కానీ ఒరాకిల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. ఈ సాఫ్ట్వేర్స్ అన్నమాట. సో ఈ డేటా అంటే ఈ సాఫ్ట్వేర్స్ కి వీడి ఈ కమాండ్స్ ని బేస్ చేసుకొని వీడికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. వీడికి అంటే ఇలా క్రియేట్ చేయి డేటాబేస్ ఇలా క్రియేట్ చేయి నాకు క్రియేట్ చేసిన తర్వాతకి ఈ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయాలి. సో వీడు ఇన్సర్ట్ చేస్తుంటాడు అనమాట. మా అర్థమైందా అంటే సపోజ్ మీరే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకోండి. మీ మేనేజర్ వచ్చేసేసి సపోజ్ నాకు సాయంత్రానికల్లా ఒక డేటాబేస్ క్రియేట్ చేయి. ఆ డేటాబేసెస్ లో సర్టెన్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఉండాలి, 100 ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఉండాలి. అండ్ 100 ఎంప్లాయీస్ డీటెయిల్స్ లో మీరు మీరు ఆ శాలరీ నెక్స్ట్ పర్సంటేజ్, మంత్ లో ఎంత పర్సంటేజ్ వచ్చాడో ఇన్స్టాలేషన్ చెప్పమన్నాడు. మీరు చెప్తారు. వీడియో రావట్లేదా? ఎందుకు రావట్లేదమ్మా? ఎందుకు రావట్లేదు వీడియో? మీరున్నారా అందుకే? మా వీడియో అందరికి వస్తుందా? అందరికి వస్తుంది వీడియో, మీకెందుకు రావట్లేదు వీడియో? ఇప్పుడు ఓకే సార్, చూసుకోండి అమ్మా, నెట్వర్క్ మంచిగా ఉన్న చోటికి వెళ్ళండి. అమ్మా అర్థమైందా? డేటాబేసెస్ అంటే అర్థమైందా? ఎస్క్యూఎల్ స్ట్రక్చర్ అర్థమైందా? చాలు, ఎస్క్యూఎల్ స్ట్రక్చర్ అర్థమైందా? సపోజ్ మీరు చూడండి, మిమ్మల్ని టీచర్ అంటే ఒక సార్ అడిగేసి నాకు ఒక నోట్బుక్ లో అంటే మీరు రాస్తారు కదా, సపోజ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఒక రిజిస్టర్ లో సర్టెన్ డేట్స్ నుంచి ఒక డేట్ ఇన్ఫర్మేషన్ ఉండేది. రిజిస్టర్ చూసుకున్న ఎగ్జాంపుల్ మార్చి, ఏప్రిల్, మే. సో మార్చ్ లో ఎన్ని రోజులు వచ్చారు, ఏప్రిల్ ఎన్ని రోజులు వచ్చారు. సో అదంతా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మెట్ లో ఉండింది. సో మీకు ఒక ప్రజెంట్ అయిందా, అబ్సెంట్ అయిందా అనే ఒక టీచర్ అనేది ఒక స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే వాడు టీచర్ అనేవాడు ఖచ్చితంగా రిజిస్టర్కి వెళ్తుంటారు. రిజిస్టర్ చూస్తే స్టూడెంట్స్ వచ్చాడో రాలేదో తెలిసిపోయింది మనకి. స్టూడెంట్స్ ఇన్ని రోజులు వచ్చాడు, ఈ మంత్ లో ఎన్ని రోజులు వచ్చాడు. సో ఒక టైం పీరియడ్ లో ఎంత వరకు ప్రెసెంట్ అయ్యాడు, ఎంత వరకు అబ్సెంట్ అయ్యాడు, ఎన్ని వర్కింగ్ ల్యాప్టాప్స్ జరిగినాయి. సో ఇదంతా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మెట్ లో తెలుసుకున్నది. అదే వాడు తన చెప్పమంటే చెప్పిద్దా? అంటే ఒక స్టూడెంట్ ని అడిగితే టీచర్ అనేవాడు నువ్వు ఎన్ని రోజులు వచ్చి ఈ మంత్ లో, ఇన్ని రోజులు వచ్చి ఈ మంత్ లో అంటే చెప్తారు. స్టూడెంట్ చెప్పడు. సో తనకి ప్రూఫ్స్ కూడా ఉండవు. ఓకే సార్, తనకి ప్రూఫ్స్ కూడా ఉండవు. సో ఇక్కడ డేటాబేస్ ని బేస్ చేసుకొని డేటాని స్ట్రక్చర్డ్ ఫార్మెట్ లో స్టోర్ చేస్తుంటారు. డేటాని స్ట్రక్చర్డ్ ఫార్మెట్ లో స్టోర్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. ఆ స్ట్రక్చర్డ్ ఫార్మెట్ లో స్టోర్ చేయడానికి డేటా అనేది చాలా లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు. దాంట్లో మేజర్ గా SQL, PLSQL ని బేస్ చేసుకొని స్ట్రక్చర్డ్ ఫార్మెట్ లో డేటా అనేది స్టోర్ చేస్తుంటారు. అమ్మా అర్థమైందా? డయాగ్రామ్ చూసారు కదా, డయాగ్రామ్ లో అర్థమైందా? సమీరా అర్థమైంది, మౌనిక అర్థమైంది. డౌట్స్ ఏమైనా ఉన్నాయా అమ్మా? ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే ఇప్పుడు మనకి స్ట్రక్చర్డ్ డేటా అర్థమైంది. మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఈ మేనేజ్మెంట్ సిస్టమ్ చూడండి. సో మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ అ సాఫ్ట్వేర్ which is used to manage the database. Using a management system we can perform the following activities. ఇక్కడ అంటే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది కదా, సో ఇది ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ లో సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనమాట. ఈ సాఫ్ట్వేర్స్ అనేది ఇక్కడ ఈ డేటాబేసెస్ లో ఏం చేస్తాయి అంటే డేటాబేస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాయి. ఏమని? డేటాని ఇలా ఈ ఫార్మెట్ లో స్టోర్ చేసేయాలంటే స్ట్రక్చర్డ్ ఫార్మెట్ కామెంట్స్ కావాలి. సో వాడు ఇదే చెప్తున్నాడు. సో మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ అ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ ది డేటాబేస్. Using a management system, we can perform the following activities very easily.
అంటే యూజింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వీ కెన్ పర్ఫార్మింగ్ ఫాలోయింగ్ యాక్టివిటీస్ వెరీ ఈజీలీ. అంటే ఇప్పుడు చూడండి, యాడింగ్ ఏ న్యూ డేటా, మోడిఫైయింగ్ ది ఎగ్జిస్టింగ్ డేటా, డ్రాపింగ్ ది అన్నెసెసరీ డేటా, సెలెక్టింగ్ ది రిక్వైర్డ్ డేటా. అమ్మ, యాడింగ్ అంటే కొత్త డేటా, ఒక డేటాబేస్ లో కొత్త డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, లేకుంటే మోడిఫైయింగ్ అంటే ఉన్న డేటాని కొత్త ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నా, లేకుంటే డ్రాపింగ్ అన్నెసెసరీ డేటా. ఇక్కడ డ్రాపింగ్ అంటే డిలీట్ చేయడం అమ్మ. డ్రాపింగ్ ఈజ్ నథింగ్ బట్ ఉన్న డేటాబేసెస్ లో ఉన్న డేటాని అన్వాంటెడ్ గా అనిపిస్తే డిలీట్ తీసేయటాన్ని అర్థమైనా. సో దాన్ని డ్రాపింగ్ అన్నెసెసరీ డేటా అంటున్నా. డ్రాపింగ్ ది అన్నెసెసరీ డేటా. నెక్స్ట్ సెలెక్టింగ్ ది రిక్వైర్డ్ డేటా అంటే ఉన్న డేటాలో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10th క్లాస్ రిజల్ట్ లో సెలెక్టింగ్ ది రిక్వైర్డ్ డేటా అనేది జరిగింది. అక్కడ ప్రాసెస్ సపోజ్ మీరు హాల్ టికెట్ నెంబర్, ఎంటర్ ది హాల్ టికెట్ నెంబర్ అండ్ ఏదో డేట్ ఆఫ్ బర్త్ కొట్టుంటారు. సో ఎమ్మటనే మీరు ఒక రిక్వైర్డ్ డేటాని సెలెక్ట్ చేయడం వల్ల ఆ రిక్వైర్డ్ సెలెక్ట్ అంటే ఆ రిక్వైర్డ్ డేటాకి ఇంటర్లింక్ అయిన డేటా మొత్తం వచ్చేసింది మీ ముందుకి. సో దాన్ని సెలెక్టింగ్ ది రిక్వైర్డ్ డేటా. సెలెక్టింగ్ ది రిక్వైర్డ్ డేటా ఎగ్జాంపుల్ అర్థమైందా? రిక్వైర్డ్ డేటాకి అర్థమైందా? సెలెక్టింగ్ ది రిక్వైర్డ్ డేటా. మీకు కావాల్సిన డేటాని సెలెక్ట్ చేసుకోవచ్చు. దేంట్లో ఉన్న డేటాని, డేటాబేస్ లో ఉన్న డేటాని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలా? రిక్వైర్డింగ్ డేటా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని కమాండ్స్ యూజ్ చేసుకొని. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీ ల్యాప్టాప్స్ ఎదురుగా పెట్టుకొని నేను ఒక లింక్ షేర్ చేస్తాను. ఆ లింక్ పెట్టి మీరు యొక్క స్క్రీన్ రికార్డింగ్ నాకు చూపిస్తారా, లేకుంటే మీరు చేస్తారంటే చూడండి, నేను చేస్తాను. నాతో పాటు మీరు కూడా చేయండి. అర్థమైందా? సో మీకు ఎలా కనెక్ట్ చేయాలి అనేది క్లియర్ కట్ గా మీకు చూపిస్తాను. ఎలా చేయాలనేది మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను. అర్థమైందా? అర్థమైందా? ఓకేనా? సిస్టమ్స్ ఎదురుగా పెట్టుకున్నాము. సో మేనేజ్మెంట్ సిస్టమ్ అర్థమైంది కదా? మేనేజ్మెంట్. సో ఓకే. సో ఇప్పుడు డిబిఎంఎస్ కి ఆర్డిఎంఎస్ కి చూడండి అమ్మా. డిబిఎంఎస్ కి ఆర్డిఎంఎస్ కి డేటా చూడండి, రిలేషన్ అంటే డిఫరెన్స్ చూస్తాం. సో సార్ ఇందాక నుంచి చూడండి అమ్మా, ఇక్కడ చూడండి. డిబిఎంఎస్ విచ్ స్టాండ్స్ ఫర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ విచ్ స్టాండ్స్ ఫర్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క స్టాండర్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్ అని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇట్ స్టోర్స్ డేటా ఇట్ స్టోర్స్ డేటా ఇన్ ఫైల్స్. It stores data in files. It stores data in a tables format. It stores data in a files format and it stores data in tables format. అర్థమైందా? నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ డిజైన్డ్ టు స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో ఇట్ ఈస్ డిజైన్డ్ టు స్టోర్ ది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. అర్థమైందా? ఆర్డిఎంఎస్ అనేది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి విజిబిలిటీ అంటే సూటబుల్ గా ఉంటుంది. లెస్ అమౌంట్ ఆఫ్ డేటా అంటే ఫైల్స్ ఫార్మెట్ లో డేటా అనేది స్టోర్ చేయాలంటే డేటాబేస్ కి వెళ్తే వీలు ఉంది. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ సపోర్ట్ ఫర్ సింగిల్ యూజర్ ఎట్ ఎ టైమ్. It supports for multiple users at a time. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఇప్పుడు మీరు హాల్ టికెట్ 10th క్లాస్ రిజల్ట్స్ మీరు ఒక పర్సనే చూడడు కదా, నెంబర్ ఆఫ్ పర్సన్ చూస్తుంటాడు. అంటే స్టేట్ లో చాలా మంది చూస్తుంటారు. స్టేట్ లో చాలా మంది 10th రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ చూస్తుంటారు. అంటే అన్ని నెంబర్ ఆఫ్ పర్సన్స్ చూస్తుంటే సో మాక్సిమం అక్కడ ఒక డేటా బేసిస్ గా యూజ్ చేయడండి, ఆర్డిఎంఎస్ యూజ్ చేస్తుంటారు. సో ఆర్డిఎంఎస్ ఎందుకు యూజ్ చేస్తారంటే మల్టిపుల్ యూజర్స్ కి ఎట్ ఏ టైమ్ లో యాక్సెస్ చేయగలదు, రిట్రీవ్ చేయడానికి ఛాన్సెస్ ఇవ్వగలదు. అర్థమైందా? ఆర్డిఎంఎస్ అనేది మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి చెక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఇవ్వగలదు. అదే డేటాబేస్ చిన్న ఫైల్స్ కానీ లిటిల్ బిట్ ఫైల్స్ ఉన్న డేటాబేసెస్ కానీ ఛాన్సెస్ ఇవ్వరండి. సో మాక్సిమం డేటా కానీ అలాంటి వాటిలో ఆర్డిఎంఎస్ ఫార్మెట్ లోనే స్టోర్ చేయడానికి చూస్తుంటారు. అర్థమైందా? సో ఇదనమాట. సో నెక్స్ట్ it provides support for there is no data security. There is no data security and there is a high data security.
అండ్ ఇట్ డస్ నాట్ సపోర్ట్ ఏ నార్మలైజేషన్. ఇట్ సపోర్ట్స్ ఏ నార్మలైజేషన్. అంటే నార్మలైజేషన్ అంటే ఏం లేదు, ఇట్ రెడ్యూస్ ద కోడ్ రిటర్డెన్సీ. అంటే ఇట్ రెడ్యూస్ ద కోడ్ రిటర్డెన్సీ. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, కోడ్ అనేది ఎంత తక్కువగా అంటే సపోజ్ మీరు మీరు పైథాన్ కాబట్టి మీకు జస్ట్ ఓన్లీ ఇంటర్ప్రిటరే ఉండిద్ది. అర్థమైందమ్మా? ఇంటర్ప్రిటర్ ఉండిద్ది, కంపైలర్ ఉండదు మీకు. సో కంపైలర్ మీరు ఒక 2 ఫైల్స్ తీసుకున్నారు పైథాన్ ఫైల్స్ లో, దాంట్లోనేమో 1200 లైన్ ఆఫ్ కోడ్ ఉంది. 1200 లైన్ ఆఫ్ కోడ్ ఉంది పైథాన్ లో. మళ్ళీ మీరు ఇంకో ఫైల్లో జస్ట్ 300 లైన్ ఆఫ్ కోడ్ ఉంది. సో ఇప్పుడు మాక్సిమం గా ఇంటర్ప్రిటర్ కి ఏది తొందరగా అనలైజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉండిద్ది? 300 లైన్స్ ఆఫ్ కోడే కదా. 300 లైన్స్ ఆఫ్ కోడ్ ని తొందరగా అనలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండిద్ది. ఇక్కడ అది పైథాన్ లో ఇంటర్ప్రిటర్ అనేవాడు కోడ్ ఎంత తక్కువ అంటే కోడ్ ఎంత తక్కువగా ఉన్న ఫైల్ ని అంత తొందరగా అనలైజ్ చేసుకొని అంత తొందరగా అవుట్పుట్ ఇస్తాడు. అమ్మ అర్థమవుతుందా? స్పీడ్గా ఉందా వాయిస్ అనేది? స్పీడ్గా ఉందా లేకుంటే స్లోగా చెప్పానా? నా రెస్పాన్స్ అవ్వాలి, నాకు తొందరగా రెస్పాన్స్ అవ్వాలి. మీ కానీ రెస్పాన్స్ లేట్గా వస్తుంది. అమ్మా కొంచెం వాయిస్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. అది మనం ఇన్స్టాలేషన్ అని చిన్నగా చెప్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఓకేనా? సో అక్కడ 300 లైన్స్ ని అంటే ఇంటర్ప్రిటర్ కి, పైథాన్ లో ఉన్న ఇంటర్ప్రిటర్ కి 300 లైన్స్ ఆఫ్ కోడ్ ని తొందరగా అనలైజ్ చేసుకొని థింక్ చేసుకునే క్యాపబిలిటీ ఉండిద్ది. సో తొందరగా అవుట్పుట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఆర్డిఎంఎస్ లో కూడా వాడు ఏం చేస్తున్నాడంటే, ఆర్డిఎంఎస్ లో మనం రాసిన కోడ్ అనేది ఆర్డిఎంఎస్ డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొని దాంట్లో మనం స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ లో తక్కువ కోడ్ ని రాసేసి, స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకుని డేటాబేస్ కి కోడ్ రాస్తే అది మనం తక్కువగా డేటాని తీసుకునేది అనమాట. అంటే రిటర్డెన్సీ చూడండి ఒకసారి. రిటర్డెన్సీ ఇట్స్ సపోజ్ నార్మలైజేషన్, ఇట్ రెడ్యూస్ ద కోడ్ రిటర్డెన్సీ. అంటే కోడ్ రిటర్డెన్సీ తక్కువగా. అంటే సపోజ్ ఈ ఆర్డిఎంఎస్ లో జస్ట్ మనం 3 లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా అది పర్ఫామ్ చేసుకునే క్యాపబిలిటీ ఉండేది. సో దానివల్ల అంటే 3 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మిగతా ఏదైతే 10 అప్లికేషన్స్ అంటే 10 అదర్ ఫార్మెట్ కి అప్లై చేసుకుంటుంది. సో కోడ్ రిటర్డెన్సీ అంటే రీయూజబిలిటీ. కోడ్ రిటర్డెన్సీ అంటే ఎక్కువ టైమ్స్ ని రిపీట్ చేసుకునేది అనమాట. సో ఇలా అక్కడ డిబిఎంఎస్ లో అలా ఉండదు. ఇట్ డస్ నాట్ సపోర్ట్ నార్మలైజేషన్, ఇట్ సపోర్ట్స్ నార్మలైజేషన్. అంటే కోడ్ ని రిపీటెడ్ టైమ్స్ ని యూజ్ చేసుకునే క్యాపబిలిటీని నార్మలైజేషన్ అంటారు. అర్థమైందమ్మా? ఇట్ సపోర్ట్స్ నార్మలైజేషన్ అండ్ ఇట్ రెడ్యూసెస్ ది కోడ్ రిటర్డెన్సీ. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఒరాకిల్ చూడండి అమ్మా. సార్ ఒరాకిల్ చూడండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డేటాబేస్ విచ్ యూజెస్ టు స్టోర్ ది డేటా, స్ట్రక్చర్డ్ డేటా. ఒరాకిల్ అంటే చూడండి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డేటాబేస్ విచ్ యూజ్ టు స్టోర్ ది స్ట్రక్చర్డ్ డేటా అండ్ ఇట్ ఈస్ ఆర్డిఎంఎస్ డేటాబేస్. అండ్ ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ ఒరాకిల్ కంపెనీ. మీకు ఒరాకిల్ చెప్పా కదా. సో ఒరాకిల్ అనేది మీకు ఒరాకిల్ అని ఏమని చెప్పాను? సో ఒరాకిల్ ఈజ్ నథింగ్ బట్ ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ రెండు కాంబినేషన్ చేస్తే ఒరాకిల్ అంటారు. సో ఇట్ ఈస్ ఏ ఆర్డిఎంఎస్ డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డేటాబేస్. సో ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఒరాకిల్ కార్పొరేషన్. అంటే ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఒరాకిల్ కార్పొరేషన్. సో ఒరాకిల్ కార్పొరేషన్ అనే కంపెనీ అనేవాడు జావాని డెవలప్ చేశాడు, అలానే ఒరాకిల్ దీన్ని కూడా డెవలప్ చేశాడు. డేటాబేస్ ని, వీటిని ఒరాకిల్ అనే సాఫ్ట్వేర్స్ ని కూడా డెవలప్ చేశాడు. అర్థమైందా? సో ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఒరాకిల్ ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్. సో ఒరాకిల్ కంపెనీలో ఒరాకిల్ సాఫ్ట్వేర్ లో 2 స్ట్రక్చర్డ్ లాంగ్వేజెస్ ఉంటాయి. స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ అండ్ ప్రొసీడ్యూరల్ ఆర్ స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ ఉంటాయి. నెక్స్ట్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు చూడండి అమ్మా. ఇప్పుడు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ చూడండి. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్.
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ది అబౌవ్ ఆర్కిటెక్చర్ డిస్క్రైబ్డ్ హౌ అవర్ ఫ్రంట్ ఎండ్ డేటా గోస్ టు బ్యాక్ ఎండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటాబేస్ చూపిస్తాను, అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను అమ్మా, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ మీకు డయాగ్రామ్ ఫార్వర్డ్ లేదనుకుంటా. పెయింట్ వేర్ ఇస్ సేమ్. మా క్లయింట్ అంటే ఏం లేదమ్మా, క్లయింట్ అంటే ఏం లేదు, జస్ట్ యూజర్ అనేవాడిని క్లయింట్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు మీకు అది చూడండి. ఇప్పుడు నేను ఒక ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాను. చూడండి అమ్మా, నేను ఒక ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాను. చూడండి వద్దులే. మనకి ఇప్పుడు చూడండి, మనకి ఒక ఫ్రంట్ సైడ్ ఓపెన్ అయింది, ఫ్రంట్ సైడ్ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ ఓపెన్ అయింది. సో ఇది ఫ్లిప్కార్ట్ అనమాట. సో ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాను, మనకి వీటి యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఫ్రాంక్ చూపిస్తాను మీకు. ఇప్పుడు మనకి ఇది ఒక ప్రొడక్ట్ ఉంది. సో సపోజ్ నేను ఒక షూ తీసుకున్నా, ప్యూమా షూ అంట. సో దీని యొక్క ప్రొడక్ట్ డీటెయిల్స్ అంటే దీని యొక్క డీటెయిల్స్ చూడండి. మనకి ఏమేమని వాడు ప్రైస్ ఇండికేట్ చేస్తున్నాడు, ప్యూమా ఇండికేట్ చేస్తున్నాడు. సో ఇలాంటి దగ్గర ఇది మనకి దీన్ని క్లయింట్ సైడ్ వ్యూ అంటారు. అంటే మన క్లయింట్స్ అనమాట వాడికి. ఆ క్లయింట్ సైడ్ వ్యూని ఇలా పేస్ట్ చేసుకున్నాడు. సో ఇక్కడ ప్రొడక్ట్స్ కనబడతాయి, ఫ్లిప్కార్ట్ యొక్క ప్రొడక్ట్స్ కనబడతాయి. సపోజ్ ఇది ఫ్లిప్కార్ట్ అనుకోండి. సో ఫస్ట్ వాడు విజిబిలిటీ యాక్సెస్ ఇచ్చిండు, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇచ్చిండు. ఆ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో మనకు కావాల్సింది తీసుకోగానే మనం సెలెక్ట్ చేసుకున్న సర్టన్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తుంటాం. సో ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా ఇన్ఫర్మేషన్ అనేది సర్వర్ కి కనెక్ట్ అయ్యింది. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ లో అంటే ఈ ప్రోడక్ట్ యొక్క ఈ డీటెయిల్స్ అనేవి నువ్వు ఒక బై చేయాలనుకుంటావు. 1500 ఉంది ప్రొడక్ట్, 1500 ఉంది. సో ఈ 1500ని నువ్వు పే చేయాలనుకున్నావు. ఆటోమేటిక్ గా అంటే నువ్వు పే చేయాల్సిన అంత దూరం అక్కర్లేదు, కానీ జస్ట్ నీకు ఈ ప్రోడక్ట్ ఎక్కడ పే చేయి ఉంది, ఆల్రెడీ ఇక్కడ సర్వర్ లో ఈ సర్వర్ లో ఉన్న డేటాబేస్ లో ఈ ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ ని ఇక్కడ స్టోర్ చేయడం వల్ల మనకి ఇక్కడ విజిబిలిటీ కనబడుతుంది. అర్థమైందా? మీకు ఫ్యూచర్ లో ఇంకా ఎలా చేస్తారు, ఒక ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పిస్తాను. ఫ్లిప్కార్ట్ రియల్ టైమ్ ఈ కామర్స్ ప్రాజెక్ట్ అని చెప్పా కదా, అది చేసేటప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది. సో అంత దూరం అక్కర్లేదు, మీకు జస్ట్ ఈ మధ్యలోనే మీకు ఎలా పర్ఫార్మ్ అయింది అని చెప్తాను. అర్థమైనా? సో చూడండి, మీకు క్లయింట్ సార్. సో ది వన్ విచ్ ఈస్ విజిబుల్ టు ద యూజర్, సో ఎండ్ యూజర్ టు పర్ఫార్మ్ సబ్ ఆపరేషన్స్ ఇస్ కాల్డ్ ఫ్రంట్ ఎండ్. ఇక్కడ నాకు తెలిసి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గా ఇక్కడ వదిలేయండి దీని గురించి. సో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఫ్రంట్ ఎండ్ లో పార్ట్ అనేది క్లయింట్ సైడ్ అండి, అండ్ సర్వర్ సైడ్ లోకి వచ్చేసరికి బ్యాక్ ఎండ్. సో మాక్సిమం గా సర్వర్ డేటాబేసెస్ అనేది సర్వర్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అర్థమైందా? కొన్ని చోట్ల అంటే ఓన్లీ వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లో డైరెక్ట్ గా ఫ్రంట్ ఎండ్ కూడా కనెక్ట్ చేసుకుంటారు. కొన్ని చోట్ల అండి, కొన్ని అంటే ఇప్పుడు లేటెస్ట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, అంటే మెన్ స్టాక్ అని కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో ఆ ప్రాజెక్ట్స్ కి ఏంటి, డైరెక్ట్ గా
ఫ్రంట్ ఎండ్ కనెక్ట్ చేస్తున్నారు. దేన్ని బేస్ చేసుకొని? నోట్ జేఎస్ కానీ, ఎక్స్ప్రెస్ జేఎస్ కానీ, అలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ బేస్ చేసుకొని వస్తుంటాయి అనమాట. అడ్వాన్స్ బేస్ చేసుకొని ఫ్రంట్ ఎండ్ కి వస్తుంటాయి. సో ఇప్పుడు చూడండి అమ్మ. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కమ్యూనికేషన్ సార్, ది వన్ విచ్ ఈస్ నాట్ విజిబుల్ టు ద ఎండ్ యూజర్ బై ది పర్ఫార్మ్స్ అండ్ ఆపరేషన్స్ బేస్డ్ ఆన్, ఇక అక్కడ చూడండి మీకు అర్థమైంది. సో ది వన్ విచ్ ఈస్ విజిబుల్ టు ద ఎండ్ యూజర్ అంటే ఎండ్ యూజర్ అంటే మనమే ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే మనకి కనపడేది ఏంటిది? జస్ట్ ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ మనకు కనబడుతుంది. సో దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటున్నాం. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఛానల్. సో ఈ కమ్యూనికేషన్ ఛానల్ అక్కర్లేదు. సో అంటే ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి ఎలా కనెక్ట్ చేసుకుంటారు? మీకైతే జావాలో అయితే డేటాబేస్ కనెక్టివిటీ అండి, డేటాబేస్ కనెక్టివిటీ. ఓపెన్ డేటాబేస్ అంటే ఇది స్ప్రింగ్ బూట్ యూజ్ చేసుకునే వాళ్ళకి, స్ప్రింగ్ బూట్ యూజ్ చేసుకునే వాళ్ళు ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ. మీరు పైథాన్ కాబట్టి పైథాన్ డేటాబేస్ కనెక్టివిటీని యూజ్ చేసుకొని బ్యాక్ ఎండ్ లో సేవ్ చేస్తున్నారు. ది వన్ విచ్ ఈస్ నాట్ యూజిబుల్ టు ద ఎండ్ యూజర్ బట్ ఇట్ పర్ఫార్మ్స్ ఆపరేషన్ బేస్డ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ఫ్రంట్ ఎండ్ ఇస్ కాల్డ్ బ్యాక్ ఎండ్. ఒరాకిల్ అంటే చూడండి అమ్మా, అంటే ఇప్పుడు నేను ఏమని చెప్పాను? ఈ క్లయింట్ లో అంటే ఈ క్లయింట్ అనేవాడు మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ సెర్చ్ చేయగానే మనకు బ్యాక్ దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ స్టోర్ అవటం కాబట్టి వీడికి యొక్క అంటే పే చేసిన అమౌంట్ అనేది ఒకవేళ వీడి పే చేశాడు, వీడి డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంటాయి. అది ఎలా స్టోర్ అయితే, ఎందుకు స్టోర్ అయితే, ఎలా స్టోర్, ఏ ఫార్మాట్ లో స్టోర్ అయితే సెకండరీ మ్యాటర్. కానీ ఇక్కడ ఈ క్లయింట్ సైడ్ లో, సర్వర్ సైడ్ ఇది క్లయింట్ సైడ్ లో. సో మాక్సిమం గా మనకి విజిబిలిటీగా ఉండేది దీన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు. మనకి ఏదైతే ప్రాజెక్ట్ లో విజిబిలిటీగా ఉండిద్దో అంటే మనకి కనపడేదాన్ని వ్యూబిలిటీగా ఉంటే దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు. మనకి కనపడకోకుండా ఉన్నదాన్ని బ్యాక్ ఎండ్ అంటారు. మనకి కనపడకుండా ఫంక్షనాలిటీ జరిగితే బ్యాక్ ఎండ్ అంటారు. దీనికి మాక్సిమం గా డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఉండిద్ది. అర్థమైందా? డేటాబేస్ అనేది కనెక్ట్ అయ్యి ఉండిద్ది. అమ్మ అర్థమైందా? లాజిక్ అర్థమైందా? సమీరాకి అర్థమైంది. ఇంకా నాకు ఆన్సర్ రావాలి. నాకు ఆన్సర్ రావాలి. ఫస్ట్ డేనే మీరు క్లారిటీ లేకపోతే ఇంకా రోజు పెరిగే డేటాబేస్ లో ఇంకా ముందుకెళ్ళేటప్పుడు అసలుకి ఆ కమ్యూనికేషన్ అనేది మిస్ మ్యాచ్ అవ్వకూడదు. నాకు మీరు అర్థమైందా, అర్థం కాలేదు, మా మాట లేకుండా చెప్తుంటే ఓహో మీకు ఇలా చెప్తేనే అర్థమైద్దని నాకు ఒక ఐడియా వచ్చింది. మీరు సైలెంట్గా ఉంటే నాకేం అర్థమైంది మీ ఫీలింగ్? మా చెప్పాలి. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కి అర్థమైందిగా. సో మాక్సిమం డేటాబేస్ అనేది దేనికి కనెక్ట్ అయ్యింది చెప్పండి? క్వశ్చన్ చెప్తున్నా. సో వేర్ ద డేటాబేస్ విల్ బి కనెక్టెడ్? క్వశ్చన్, కైండ్లీ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. వేర్ ద డేటాబేస్ కనెక్టివిటీ ఈజ్ హ్యాపెండ్? ఎట్ ద సర్వర్ సైడా, క్లయింట్ సైడా? నాకు తెలియాలి. చెప్పండి మౌనిక. సర్వర్ సైడ్. ఓకే. నవ్య మీకు అర్థమైందా? అన్నారా మీరు? పవిత్రకి అర్థమైంది. మౌనిక నవ్య ఏమైంది? భవాని నీకు? నవ్య మౌనిక ఏమైపోయారు? వెళ్ళిపోయారా ఏంటి? బ్యాక్ ఎండ్ లో సర్వర్ సైడ్ సార్. బ్యాక్ ఎండ్ లో ఓకే. నవ్య నీకు? మీ క్వశ్చన్స్ అడుగుతాను, కొంచెం అప్పుడప్పుడు అన్మ్యూట్ చేసి ఆన్సర్లు ఇవ్వండి. నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు కొంచెం చెప్పండి. మీరు చెప్తే ఓకే అంటే అర్థమవుతుందని ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. అర్థమైందమ్మా? అంతే కదా, కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అర్థమైందా లేదంటే అప్పుడప్పుడు కొన్ని ఇంటరాక్షన్ క్వశ్చన్స్ అడుగుతుంటేనే మనకి తెలిసిద్ది అనమాట. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు చూడండి, బ్యాక్ ఎండ్ అంటే ది వన్ విచ్ ఈస్ నాట్ విజిబుల్ టు ద ఎండ్, ఇది చెప్పుకున్నాం. సో ఇప్పుడు స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ విచ్ ఈస్ ద ప్రొనౌన్స్ ఆఫ్ SQL. ది లాంగ్వేజ్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ Oracle database and it is command based language.
అండ్ ఇట్ ఈస్ అ కేస్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్. మీకు కేస్ ఇన్సెన్సిటివ్ కి కేస్ సెన్సిటివ్ కి తేడా చెప్పాను, డిఫరెన్స్ చెప్పాను కదా. కేస్ సెన్సిటివ్ కి కేస్ ఇన్సెన్సిటివ్ కి. సో ఇన్సెన్సిటివ్ అంటే మీరు ఒకవేళ ఏదైనా మిస్టేక్ వచ్చినా అదే కరెక్ట్ రెక్టిఫై చేసుకొని అవుట్పుట్ ఇచ్చేసిద్దండి. అదే రెక్టిఫై చేసుకొని అవుట్పుట్ ఇచ్చేసిద్ది, దాన్నే కేస్ ఇన్సెన్సిటివ్ అంటారు. లేదా మీకు కాలమన్ లేకుండా ఫుల్ స్టాప్ సారీ కాలమన్ కానీ కామా కానీ కూడా జస్ట్ మిస్ అయిపోయినా మీకు ఎర్రర్ చూపించేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఆ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజెస్ అంటే ఏంటిది? పైథాన్ కానీ జావా కానీ అదర్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఎవ్రీ కమాండ్ మస్ట్ స్టార్ట్ విత్ వెర్ అండ్ ఎవ్రీ కమాండ్ మస్ట్ ఎండ్ విత్ సెమీ కాలన్ తో ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972 అండ్ బై మిస్టర్ కోడ్ బై ఐబిఎం. సో బేసిక్ గా ఇప్పుడు ఈ స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ లో బేసిక్ 5 టైప్స్ గురించి తెలుసుకుంటాం. 5 టైప్స్ గురించి తెలుసుకున్నాం. సో సబ్ లాంగ్వేజెస్ ఆఫ్ ఎస్క్యూఎల్. సో సబ్ లాంగ్వేజెస్ ఆఫ్ ఎస్క్యూఎల్ చూడండి. We have a 5 sub-languages in SQL చూడండి. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, నెక్స్ట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, అండ్ డిఆర్ఎల్ డేటా రిట్రీవ్ ఆర్ క్యూరీ లాంగ్వేజ్. డిక్యూఎల్ అన్న డిఆర్ఎల్ అన్న ఒకటేనండి. డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ కానీ డేటా క్యూరీ లాంగ్వేజ్ కానీ అంటారు. నెక్స్ట్ టీసీఎల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. నెక్స్ట్ డిసిఎల్ లాంగ్వేజ్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. బేసిక్ గా ఈ యూజ్ చేస్తుంటారు. 5 కమాండ్స్ యూజ్ చేస్తుంటారమ్మా. ఫస్ట్ డిడిఎల్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, అండ్ డిఆర్ఎల్ డేటా రిట్రీవ్ లాంగ్వేజ్, స్ట్రక్చర్డ్ కంట్రోల్ లాంగ్వేజ్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, అండ్ డిసిఎల్. బేసిక్ గా సార్ మీరు అప్పుడు డౌట్ అనొచ్చు, సార్ ఎస్క్యూఎల్ అంటేనే స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ అంటున్నారు. ఈ స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ లాంగ్వేజెస్ అంటే ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు డిడిఎల్లో మనం ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తుంటారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు ఫ్రంట్ ఎండ్ ఒక టీమ్ లో ఉన్నారు. మీరు ఒక టీమ్ లో ఉండేసి మీ ప్రాజెక్ట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీ ప్రాజెక్ట్ లో బ్యాక్ ఎండ్ సర్వర్ లో మీరు ఏం చేస్తారు అనుకుంటారు? క్లయింట్ కి తగ్గట్టు క్లయింట్ ఏమన్నా అంటున్నారంటే మీకు ఒక ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇచ్చాడు. నాకు ఒక ప్రాజెక్ట్ తయారు చేయాలి. మీరు ఆ ప్రాజెక్ట్ ఎట్లా ఉండాలంటే, నేను నా వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఎవరైనా వాళ్ళని యొక్క నెంబర్ కానీ డీటెయిల్స్ కానీ వాళ్ళ యొక్క ఈమెయిల్ కానీ లేదంటే అదర్ డీటెయిల్స్ నా వెబ్సైట్ లో టైప్ చేయగానే అవి వచ్చేసి మీ మెయిల్కి కానీ ఈమెయిల్ ఐడికి కానీ లేకుంటే వాట్సాప్ నెంబర్లో కానీ ప్రొవైడ్ అవ్వాలి. సో మీరు ఏం చేస్తారు? ఆ ఫ్రంట్ ఎండ్ పార్ట్ లో బ్యాక్ ఎండ్ కి డేటాబేస్ ఒకటి కనెక్ట్ చేస్తారు. డేటాబేస్ కి ఒకటి కనెక్ట్ చేస్తారు. ఆ డేటాబేస్ లో ఎవరైతే ఫ్రంట్ ఎండ్ అంటే క్లయింట్ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసేసి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఎంటర్ చేస్తారో అవి ఆటోమేటిక్ గా ఈ ప్రాజెక్ట్ యొక్క ఓనర్కి వెళ్ళిపోతాయి. సో ఈ బేసిక్ ఈ కమాండ్స్ ఈ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఈ 5 టైప్స్ ఆఫ్ సబ్ లాంగ్వేజెస్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఒక దాంట్లో సపోజ్ ఈమెయిల్ ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, లేకుంటే అదర్ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయాలన్నా, డ్రాప్ చేయాలన్నా, సో బేసిక్ గా ఈ ఇన్ఫర్మేషన్స్ అనేది యూజ్ చేస్తుంటారు. ఒక్కోటి ఎలా ఆపరేట్ చేస్తారు? కమాండ్స్ ప్రోగ్రామింగ్ లో చేసుకుందాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో తెలుసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చింది. బేసిక్ గా ఈ 5 టైప్స్ ఉంటాయి. డిడిఎల్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, అండ్ డిఆర్ఎల్ డేటా రిట్రీవ్ క్యూరీ లాంగ్వేజ్, టీసీఎల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, అండ్ డిసిఎల్. అర్థమైందా? సో వీటి యొక్క ఓవర్ వ్యూ చూసేసుకున్నాం. సో బేసిక్ ఎందుకు యూజ్ చేస్తుంటారో చూసేసుకుంటే మనకి కామెంట్స్ లో అంటే ప్రోగ్రామింగ్ లో దిగినప్పుడు మనకి ఆటోమేటిక్ దీనికి యూజ్ చేస్తారు కాబట్టి ఈ ఆపరేషన్స్ దీంట్లోనే పర్ఫామ్ అవుతాయి, మళ్ళీ ఈ ఆపరేషన్స్ వేరే దాంట్లో పర్ఫామ్ అవ్వవు. దాంట్లో ఎగ్జాంపుల్ గా డిడిఎల్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ చూడండి. దిస్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు మెయింటైన్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ డేటాబేస్ అండ్ ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ 5 కమాండ్స్. దాంట్లో క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ అండ్ రీనేమ్. సో ఈ మాక్సిమం ఈ 5 పాయింట్స్ గుర్తుంచుకోండి. మీరు పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని డిడిఎల్ లో ఈ 5 కమాండ్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చండి. అంతేగాని ఇన్సర్ట్ కమాండ్ డిడిఎల్ లో ఇంప్లిమెంట్ చేయలేం. సో ఈ క్రియేట్ కానీ, ఆల్టర్ కానీ, డ్రాప్ కానీ, ట్రంకేట్ కానీ అండ్ రీనేమ్ కానీ, సో ఈ మాక్సిమం ఆపరేషన్స్ అనేది ఈ మాక్సిమం కమాండ్స్ అనేది ఈ 5 కమాండ్స్ అనేది
DDL లో ఆపరేషన్ లో పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ DML లో దిస్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు మ్యానిపులేట్ ది డేటా విచ్ ప్రజెంట్ ఇన్ ద డేటాబేస్. సో ఉన్న డేటాలో అంటే ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ ఫోర్ కమాండ్స్. సో ఒక డేటాబేస్ లో ఉన్న డేటాని ఇన్సర్ట్ చేయటం, అప్డేట్ చేయటం, డిలీట్ చేయటం, మెర్జ్ చేయటం. అంటే వీటి యొక్క ప్రాసెస్ ఏంటంటే ది లాంగ్వేజ్ యూజ్ టు మ్యానిపులేట్ ది డేటా విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద డేటాబేస్. అంటే ఒక డేటాబేస్ లో ఆల్రెడీ ఉన్న డేటాని ఇది ఇన్సర్ట్ కానీ, కొత్త డేటాని ఇన్సర్ట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, మెర్జ్ చేయడం కానీ యూజ్ చేసేది. ఇది ఓవర్ వ్యూ అనమాట. జస్ట్ ఒక వ్యూ పాయింట్ ఇస్తానండి. ఒక్కొక్క డెఫినేషన్ సబ్ లాంగ్వేజెస్ అంటున్నారు. ఈ ఒక్కొక్క సబ్ లాంగ్వేజెస్ ఏమేం చేస్తాయి, ఏమేం ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాయి దేంట్లో, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో. అర్థమైందా? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో దేంట్లో SQL వి హ్యావ్ 5 సబ్ లాంగ్వేజెస్ ఆఫ్ SQL. అర్థమైందా? సో ఇదనమాట. నెక్స్ట్ డిఆర్ఎల్ కానీ DQL కానీ, డేటా రిట్రీవ్ ఆర్ ఏ క్యూరీ లాంగ్వేజ్. దిస్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ డేటాబేస్. అంటే చూడండమ్మా, దిస్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ డేటాబేస్. ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ వన్ కమాండ్. అంటే రిట్రీవ్ అంటే ఏంటిది? రిట్రీవ్ అంటే ఉన్న డేటాని మనకి కావాల్సిన డేటా వరకే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 500 కాలమ్సే ఉన్నాయి. 500 కాలమ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకు కావాల్సింది ఏంటి? 256 కాలమ్సే కావాలి. సో ఈ సెలెక్ట్ ఆపరేషన్ ఈ సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసుకొని నువ్వు 256 కావాలనుకుంటున్నావు కాబట్టి ఆ 256 యొక్క కమాండ్ రాస్తావు. అది ఎలా రాస్తావు అనేది నేను చెప్తాను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని చెప్తాను. అమ్మా అర్థమవుతుందా? ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం చెప్పాలి మీరు. DDL డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, DCL చెప్పుకున్నాం కదా. మా సబ్ లాంగ్వేజెస్ లో 5 చెప్పుకున్నాం. సబ్ లాంగ్వేజెస్ లో స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ యొక్క సబ్ లాంగ్వేజెస్ ఏంటి? DCL, DML. నెక్స్ట్ అదర్ టూ కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం ఇక్కడ. ఇలా DL, DML, DRL, DQL, TCL అండ్ DCL. మెసేజ్ చేస్తారా? 5 టైప్స్. ఓకే. వాటి యొక్క ఆపరేషన్స్ ఏంటిది? థర్డ్ వరకు చెప్పుకున్నాం కదా. సో DRL డేటా రిట్రీవ్ ఆర్ డేటా క్యూరీ లాంగ్వేజ్. ఒక అర్థమైందా? సో ఇదనమాట సెలెక్ట్. నెక్స్ట్ TCL చూడండి, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో దిస్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు మెయింటైన్ ది ట్రాన్సాక్షన్ ఆఫ్ ది డేటాబేస్. ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ 3 కమాండ్స్. ట్రాన్సాక్షన్ అంటే ది లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు మెయింటైన్ ది ట్రాన్సాక్షన్ ఆఫ్ ది డేటాబేస్. ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ 3 కమాండ్స్. కమెంట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. అంటే ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఈ 3 యొక్క కమాండ్స్ యూజ్ చేసుకుంటాం. కలెక్షన్ ఆఫ్ 3 కమాండ్స్. బేసిక్ గా ఉన్న డేటాలో ఇది సెలెక్ట్ చేసుకుంటాం. అదే మనకి ఇక్కడ చేస్తాం అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ది లాంగ్వేజ్ యూజ్ టు మెయింటైన్ ది ట్రాన్సాక్షన్ ఆఫ్ ది డేటాబేస్. అంటే డేటాబేస్ అనేది ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బేసిక్ ఎక్కడ యూజ్ చేస్తుంటారు? ఒక డేటాబేస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకో డేటాబేస్ కి ట్రాన్స్ఫర్ చేయాలంటే అక్కడ అలాంటి టైప్ లో యూజ్ చేస్తుంటారు. అలాంటి టైప్స్ చోట్ల యూజ్ చేస్తుంటారు. అర్థమైందా? అంతగా మనకి ఉపయోగపడదు అనమాట. అంటే యూజ్ చేస్తారు కానీ మ్యాక్సిమం గా ఎక్కువ సార్లు మనకి ఎక్కువ సార్లుగా DCL కానీ లేకుంటే DML కానీ ఈ రెండే మ్యాక్సిమం ఎప్పుడు DRL సెలెక్ట్ కావాలంటే. ఇప్పుడు డేటా కంట్రోల్ లాంగ్వేజ్, లాస్ట్ ఇది డేటా కంట్రోల్ లాంగ్వేజ్ DCL. దిస్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ది యాక్సెస్ ఆఫ్ ద డేటా టు ద యూజర్. సో ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ 2 కమాండ్స్. గ్రాంట్ అండ్ రివోక్. సో ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ 2 కమాండ్స్. మనకి టోటల్ ఓవరాల్ ఎన్ని ఉన్నాయమ్మా? సో DCL ఉంది, DML ఉంది, డేటా రిట్రీవ్ ఆర్ ఏ క్యూరీ లాంగ్వేజ్ ఉంది. నెక్స్ట్ TCL ఉంది, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ ఉంది. అర్థమైందా? నెక్స్ట్ DCL డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఉంది. మీరేం రాస్తారంటే నేను మిమ్మల్ని
మిమ్మల్ని మీ క్వశ్చన్ ఏమడుగుతారంటే రేపు వచ్చేటప్పుడు మిమ్మల్ని ఏమడుగుతారంటే క్వశ్చన్స్. సో వాట్ కమెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిసిఎల్, వాట్ కమెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిఎంఎల్, వాట్ కమెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ టీసీఎల్. సో ఇలా అడగానే మీకు కమెంట్స్ చెప్పాలి. కమెంట్స్ మీకు ప్రింట్ దిగిపోవాలి, మైండ్ లో ప్రింట్ దిగిపోవాలి. సో ఈ దిగిపోవడం వల్ల ఏమైందంటే, సో ఈ ఆపరేషన్ అనేది ఎక్కడ మీకు అలవాటు అయిపోయింది మీకు బేసిక్ గా. సో ఇన్సర్ట్, ఆల్ట్, రిట్రీవ్, ఈ కమాండ్స్ అనేది డిఎంఎల్ లో యూజ్ చేస్తారు, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తుంటారు. సో మీకు ఒక ఐడియా రావాలి, మీకు టోటల్ ఒక ఐడియా వచ్చేయాలి. సో ఇదనమాట. నెక్స్ట్ ఒక టేబుల్ చూడండి ఒకసారి. ఇక్కడ ఒక టేబుల్ చూడండి. సో ఇప్పుడు టేబుల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ది డేటా. సో టేబుల్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. డేటా విచ్ ఈజ్ present ఇన్ టేబుల్ ఈజ్ కేస్ సెన్సిటివ్. అమ్మ ఒకసారి చూడండి. మీకు ఇప్పుడు దాకా మనం ఆర్డిఎంఎస్ లో, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లోనే మనం ఈ ఆపరేషన్స్ మొత్తం పర్ఫామ్ చేస్తాం. ఆర్డిఎంఎస్ అంటే ఇది ఏంటిది? డేటా అనేది టేబులర్ ఫార్మాట్ లో స్టోర్ చేసిద్దని మీకు చెప్తూనే ఉన్నాను. డిబిఎంఎస్ అనేది ఫైల్స్ ఫార్మెట్ లో, ఆర్డిఎంఎస్ అనేది టేబుల్ ఫార్మెట్ లో. ఆర్డిఎంఎస్ అనేది టేబుల్ ఫార్మెట్ లో, డిబిఎంఎస్ అనేది ఫైల్ ఫార్మెట్ లో స్టోర్ చేస్తాం. సో టేబుల్స్ ఫార్మెట్ లో స్టోర్ చేయడం వల్ల ఏం జరిగింది, మనకి ఏ ఛాన్సెస్ పెరుగుతాయి? ఎక్కువ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అయ్యింది. అలానే కేస్ సెన్సిటివ్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూరిటీ కూడా ఉండిద్ది. సో టేబుల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ది డేటా, అండ్ టేబుల్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, అండ్ డేటా విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎ టేబుల్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్. డేటా విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఏ టేబుల్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్. అంటే ఈ టేబుల్లో ఉన్న డేటా అనేది సెన్సిటివ్ ఫార్మెట్. ఒక్కసారి చేంజ్ చేస్తుంటే మొత్తం ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దేంట్లో? ఒరాకిల్ లో, అంటే సారీ ఎస్క్యూఎల్ ఫార్మెట్ లో, స్ట్రక్చర్డ్ క్యూరీ ఫార్మెట్ లో, ఆర్డిఎంఎస్ లో. సో బేసిక్ గా మీదంతా అక్కర్లేదండి. మీకు కావాల్సింది టేబుల్ అనేది ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అర్థమైందా? నెక్స్ట్ ఈ ఒరాకిల్లో, ఇప్పుడు ఈ ఒరాకిల్లో ఏం జరుగుతుందంటే చూడండి అమ్మ, ఈ ఒరాకిల్లో సో ఇప్పుడు వర్షన్, మనం ఇప్పుడు ఒరాకిల్లో మనకు అవసరం లేదు. కాకపోతే బై డిఫాల్ట్ గా మీకు ఈ రెండు చెప్పడానికే తీసుకొచ్చాను. సో యూజర్ నేమ్ వచ్చాక సిస్టమ్ బై డిఫాల్ట్ గా ఉండిద్ది. మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ గా సిస్టమ్ ఉండిద్ది. నెక్స్ట్ పాస్వర్డ్ అడ్మిన్ అని ఉంది. మీకు ఈ డౌన్లోడ్ లింక్ షేర్ చేస్తాను, చూడండి అమ్మ సరే. ఎవరికైనా ఈ లింక్ అనేది ఓపెన్ కాకపోతే నాకు ఇప్పుడే మెసేజ్ చేయండి. నేను మీతో పాటే ఉంటాను కాబట్టి మీకు ఇంకో ఆ పర్సన్స్ కి వేరే లింక్ షేర్ చేస్తూ ఉంటాను. సారీ, వాట్సాప్ లో షేర్ చేయాలి కదా. సారీ వాట్సాప్ లో షేర్ చేస్తుంది పోయి మెసేజ్ బాక్స్ ఓపెన్ చేశాను. నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా డౌన్లోడ్ అవుతుందమ్మా మీకు. లేదా గూగుల్లోకి వెళ్ళి మీరు ఎలా సెర్చ్ చేసినా పర్వాలేదమ్మా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒరాకిల్ డేటాబేస్ 21 ఎక్స్ప్రెషన్ ఉంది. చాలా వర్షన్స్ ఉంటాయి. సో విండోస్ ఇంటూ 64 దీన్ని క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయ్యింది ఆటోమేటిక్ గా. డౌన్లోడ్ అయిపోయింది అదే.
ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాతకి మీరు చూడండి, ఓపెన్ చేసి మా ఉన్నారా, చేస్తున్నారా, చేస్తున్నారా, రెస్పాన్స్ అవ్వండి ఎప్పటికప్పుడు దయచేసి. చేస్తున్నారా? ఇలా ఇలా వస్తుంది. ఎస్ అని క్లిక్ చేయాలి. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను నో అని క్లిక్ చేస్తున్నా. ఆల్రెడీ ఉంది కాబట్టి నో అని క్లిక్ చేస్తున్నా. వెయిట్ సార్. ఈ లింక్ రాకపోతే, ఈ లింక్ ఓపెన్ అవ్వకపోతే డైరెక్ట్ గా వెళ్ళి లింక్ ఓపెన్ కాకపోతే డైరెక్ట్ గా ఒరాకిల్ ఎక్స్జీ డాట్ కొట్టండి. ఎక్స్జీ డాట్ కొట్టేసి దాంట్లో 64 బిట్స్ ఉన్న, అంటే విండోస్ 64 బిట్స్ ఉన్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. విండోస్ లింక్ షేర్ చేస్తున్నాను మళ్ళీ. రావట్లేదు, అవుతలేదు. డైరెక్ట్ చూడండి అమ్మ, డైరెక్ట్ దీని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దానికి రాకపోతే దాన్ని వదిలేసేయండి, దాన్ని వదిలేసి ఏం చేయాలి, టైం వేస్ట్ అవుతుంది. సో దీని నుంచి క్లికబుల్ డౌన్లోడ్ నుంచి డైరెక్ట్ 64 బిట్స్ చూడండి. 64 బిట్స్ విండోస్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. దీన్ని ఇలా క్లిక్ చేసేసి ఇక్కడ 64 బిట్స్, ఇక్కడ దీన్ని ఉన్నదాన్ని డౌన్లోడ్ చేయండి. లేదా మీకు అది కూడా ఒకరు రాకపోతే డైరెక్ట్ గా ఎస్క్యూఎల్ షెల్ ఒక పని చేస్తాను మీకు కమాండ్స్ పెడతాను చూడండి ఒకసారి. మనకి పైథాన్ ఎలా అయితే ఇన్స్టాల్ చేసుకున్నారో ఇది కూడా అలానే ఉండిద్ది. సో మీకు ఒకవేళ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళండి. సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి SQL అని టైప్ చేయండి. SQL నాకు వచ్చి రన్ SQL కమాండ్ లైన్. దీన్ని ఇక్కడ ఓపెన్ చేయగానే మీకు ఇలా ఓపెన్ చేయగానే ఇది ఇన్స్టాల్ అయినట్టు అర్థం, అంటే ఇది వస్తే SQL వచ్చినట్టు అర్థం. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ సార్ 64 నా సార్? ఎస్మా X64 విండోస్ అని ఉంది చూడండి, లేదా విండోస్ ఫర్ X64 అని ఉంది. పాస్వర్డ్ బై డిఫాల్ట్ మీరు పెట్టుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకోండి. మీరు పాస్వర్డ్ కరెక్ట్ గా పెట్టుకుంటేనే డేటాబేస్ కి కనెక్ట్ అయ్యింది. పాస్వర్డ్ చాలా సింపుల్ది పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు లాంటి ఎల్లాంటి పెట్టుకోండి. అర్థమైందా? మీ పేర్లు పెట్టుకుంటే మీకు గుర్తుండిద్ది. అర్థమైందా? సో ట్రై టు కీప్ ఏ సింపుల్ పాస్వర్డ్. అంటే సజెషన్ ఏంటంటే ట్రై టు కీప్ ఏ సింపుల్ పాస్వర్డ్. ఇలా టైప్ చేసింది అంటే ఇలా వచ్చిన తర్వాతకి మీకు ఇలా ఓపెన్ అయ్యింది అనమాట. రన్ SQL కమాండ్ లైన్. సో ఇది క్లిక్ చేయగానే ఇప్పుడు డేటాబేస్ కి ఎలా కనెక్ట్ అవ్వాలని జస్ట్ చూపిస్తాను అంతే. కనెక్ట్ అయ్యిందా లేదా అనేది చూపిస్తాను. అర్థమైందా? ఒకసారి చూడండి. CONN కనెక్ట్ సిస్టమ్ /admin. ఇన్ కేస్ ఇక్కడ ఈ అడ్మిన్ ఉంది చూసారా, ఈ అడ్మిన్ ఒక నిమిషం చెప్తాను. ఎంటర్ టైప్ చేసిన తర్వాతకి కనెక్టెడ్ చూసారా, ఇక్కడ కనెక్టెడ్ వచ్చింది. ఇక్కడ కనెక్టెడ్ అని రావాలమ్మా. నేను స్క్రీన్ షాట్ తీస్తున్నాను చూడండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీస్తాను.
64 బిట్స్ మౌనిక. విండోస్ ఆ, విండోస్ 64. మా ఇలా కనెక్ట్ అయిన తర్వాతకి ఎస్క్యూఎల్ డేటాబేస్ కి కనెక్ట్ అయ్యారా లేదా అనేది ఇలా ఉండిద్ది. డేటాబేస్ కి మీకు స్క్రీన్ షాట్ చూపెట్టాను చూడండి. మీకు కమాండ్ ఇలా చేయాలి, కనెక్ట్ సిస్టమ్ డాట్ అడ్మిన్ అంటే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ సిస్టమ్ అడ్మిన్ ఇది మీరు పాస్వర్డ్ అనేది సిస్టమ్ అంటే యూజర్ నేమ్ సిస్టమ్ అని ఇచ్చాను, పాస్వర్డ్ అడ్మిన్ ఇచ్చాను. ఇక్కడ మీ ఎలా అయితే ఇక్కడ మీ నోట్స్ లో ఇచ్చాను, ఇక్కడ నోట్స్ ఫాలో ఉన్నాము ఒకసారి. నోట్స్ లో చూడండి ఒకసారి. నేను యూజర్ నేమ్ ఏమి ఇచ్చాను, సిస్టమ్ ఇచ్చాను. నేను అదే బై డిఫాల్ట్ అంటే బై డిఫాల్ట్ గా అదే ఉండేది. మీరు టైప్ చేయకపోయినా అదే ఉండేది. పాస్వర్డ్ వచ్చేసరికి అడ్మిన్, పాస్వర్డ్ ఇచ్చేకలే ఒకసారి టైప్ చేయండి, అడ్మిన్ అనేది టైప్ చేయండి. అర్థమైందా అర్థమైందా? లేకపోతే మీకు అంతగా ఇబ్బంది అయితే ఎస్క్యూఎల్ కమాండ్ లైన్ ఉంది కదా, ఎస్క్యూఎల్ వర్క్షాప్ వర్క్ బెంచ్. డౌన్లోడింగ్ సిగ్నల్స్ లో సార్. ఓకే మా కనెక్ట్ చేయగానే మీకు వాట్సాప్ లో ఇమేజెస్ పెట్టాను చూడండి. ఇక్కడ ఇలా రావాలి కనెక్టెడ్. మీరు అడ్మిన్ ఎస్క్యూఎల్ అని ఓపెన్ చేయగానే అంటే ఎస్క్యూఎల్ కమాండ్ ఎస్క్యూఎల్ ఇక్కడ చూడండి ఒకసారి. మళ్ళీ నేను ఇమేజ్ చేస్తాను, ఎస్క్యూఎల్ కమాండ్ షెల్. మీరు టైప్ చేయగానే మీకు ఇలా రావాలి. మీ సెర్చ్ బాక్స్ లో ఇక్కడ సెర్చ్ చేస్తారు కదా, ఎస్క్యూఎల్ లో ప్రింట్ తీసుకొని అంటే స్క్రీన్ షాట్ తీసుకున్నారు. సో ఎస్క్యూఎల్ అని రావాలి. ఓపెన్ చేయగానే ఇక్కడ కమాండ్ లైన్ ఇక్కడ రన్ ఎస్క్యూఎల్ కమాండ్ లైన్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కనెక్ట్ సిస్టమ్/అడ్మిన్. సో ఆటోమేటిక్ గా డేటాబేస్ అనేది కనెక్ట్ అయింది. డేటాబేస్ అనేది అంటే ఎస్క్యూఎల్ అనేది దేనికి కనెక్ట్ అయింది, డేటాబేస్ కి కనెక్ట్ అయింది. డేటాబేస్ కి కనెక్ట్ అయిన తర్వాత మనం ఎస్క్యూఎల్ లో ప్రోగ్రామ్స్ రాస్తాం. దేంట్లో రాస్తున్నాం, డేటాబేస్ లో రాస్తున్నాం అమ్మా. డేటాబేస్ లో రాస్తున్నాం ఏ లాంగ్వేజ్ లో, స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ లో రాస్తున్నాం. అర్థమైందమ్మా? అర్థమైందా? మీకు ఇన్స్టాల్ ప్రాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే చెప్పండి. 1.5 hour అయిందమ్మా, ఇంతవరకు మెస్కెళ్ళలేదు మా. ఇంకేమైనా అంటే ఇంటర్నెట్ స్లోగా ఉంటే బయటకు వచ్చి లేకుంటే కాసేపు ట్రై పైన చేయండి. అర్థమైందా? బేసిక్ గా ఈరోజు జస్ట్ డెఫినేషన్ చెప్పాను. జస్ట్ డెఫినేషన్స్, వీటి యొక్క కంప్లీట్ నోట్స్ పంపిస్తాను. దీని యొక్క కంప్లీట్ నోట్స్ పంపిస్తాను. మీరు అర్థమైందా? సో మీరు దీన్ని చూసి నాకు మీరు ఏం చెప్పాలి రేపు. వాట్ ఈస్ GDL, వాట్ ఈస్ GML, వాట్ ఈస్ GCL, నెక్స్ట్ వాట్ ఈస్ GRL అండ్ నెక్స్ట్ TCL. సో ఈ 5 కమాండ్స్, ఈ 5 సబ్ లాంగ్వేజెస్ యొక్క డీటెయిల్స్ నాకు రేపు చెప్పాలి. అర్థమైందా? ఈ చెప్పిన తర్వాత వీటిలో ఆపరేషన్స్ కూడా చెప్పాను. ఒక్కో దాంట్లో క్రియేట్, ఆల్ట్, డ్రాప్, ట్రంకేట్ ఏమేమి జరుగుతున్నాయో అని చెప్తున్నాను. సో ఇవన్నీ నేను రేపు అడుగుతాను ఖచ్చితంగా. ప్రిపేర్ అవ్వకుండా అయితే రావద్దు, ప్రిపేర్ అయ్యి రాండి.
అర్థమైందా? సో మీకు నెక్స్ట్ రేపు నేనేం చెప్తానంటే, రేపు ఏం చెప్తున్నానో నీకు ఇప్పుడు ముందే చెప్తున్నా. రేపు డిసిఎల్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ అయితే ప్రోగ్రామ్స్ ఎలా రాస్తారు, అర్థమైందా? ఇప్పుడే మీకు సర్వర్కి ఎలా కనెక్ట్ చేస్తారనేది నేను ఇప్పుడే చెప్పను. ఎందుకంటే ఆ, ఇది కొన్ని టాపిక్స్ చెప్పక ముందు డైరెక్ట్ గా చెప్పేస్తే మీకు అర్థం కాదు. అర్థమైందమ్మా? సో ఇక్కడితో సెషన్ ఎండ్ చేస్తాను. ఎవరికైనా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ రాకపోతే దయచేసి రేపు వచ్చేటప్పుడు మీ ల్యాప్టాప్స్ తీసుకొని రావాలి. కైండ్లీ రిక్వెస్ట్, మై హంబుల్ రిక్వెస్ట్ ఇస్, మీ యొక్క ల్యాప్టాప్స్ తీసుకొస్తే పైథాన్ లాగా ఏముండదు, పైథాన్ అంత కష్టం లాగా ఏముండదు. డౌన్లోడ్ చేయాలి, మీ పాస్పోర్ట్స్ పెట్టుకోవాలి. చూపించింది. నెక్స్ట్ అని క్లిక్ చేసేసి మీ పాస్పోర్ట్, మీకు ఇష్టమైన పాస్పోర్ట్ పెట్టుకోండి. ఆ పాస్వర్డ్ లేదు సార్ మీరే పెట్టాలి, బై డిఫాల్ట్ గా అడ్మిన్ అని వచ్చేసింది పాస్వర్డ్. మీరు పెట్టినా పెట్టకపోయినా బై సిస్టమ్, అంటే సిస్టమ్ ఇచ్చిన ప్రకారం, అంటే వాడు సాఫ్ట్వేర్ ఇచ్చిన ప్రకారంగా, ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఇచ్చిన ప్రకారంగా బై డిఫాల్ట్ గా అడ్మిన్ అని వచ్చేసింది. మీరు పెట్టినా పెట్టడం, లేదా మీ పేరు పెట్టుకున్నారు అనుకోండి, మీకు గుర్తుండిద్దిగా. అడ్మిన్ అనేది గుర్తు లేకపోయినా మీ పేరు గుర్తుండిద్ది కదా, ఎప్పుడైనా ఉండిద్ది అనమాట. సో మాక్సిమం గా ఈ రోజు ఇక్కడితో స్టాప్ చేస్తాను. అమ్మ అర్థమైందా క్లాసు? అమ్మా అర్థమైంది, మీ ఫీడ్బ్యాక్ కావాలి. అయ్యబ్బు గోస్ట్ పర్సన్ మౌనిక, మా రెస్పాన్స్ ఏది మౌనిక? భవానీ, ఒకళ్ళ ఇంటర్నెట్ స్లోగా ఉంటే పర్వాలేదులే అమ్మా, రేపైనా కాలేజీలోకి వచ్చినప్పుడు నేను చేస్తాను. మీరు కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు. మీరు మొత్తం మీరు చేసింది ఏంటంటే, జస్ట్ మీరు వచ్చేటప్పుడు ల్యాప్టాప్స్ తెచ్చుకుంటే చాలు. అర్థమైందా? మీ ల్యాప్టాప్ తెచ్చుకుంటే నా పెన్ డ్రైవ్ లో అయినా సాఫ్ట్వేర్ ఉంది, కొత్త సాఫ్ట్వేర్, దానికి కావాల్సిన అన్ని సాఫ్ట్వేర్స్ నా పెన్ డ్రైవ్ లో ఎప్పుడు నా దాంట్లో స్టోర్ అయి ఉంటాయి. దాన్ని మీ దాంట్లో స్టోర్ చేస్తాను, మీ దాంట్లోకి ఎక్కిస్తాను. పెద్ద పెద్ద ఒక పెద్ద గంట సేపు ఏం పట్టదు దానికి. మొబైల్ మొబైల్ హాట్స్పాట్ సరిపోయింది ఎస్క్యూఎల్ కి. సార్ స్క్రీన్ రికార్డింగ్ వీడియో పెట్టండి. ఎప్పుడు స్క్రీన్ వీడియో రికార్డింగ్ ఏంటి? ఓకే ఇప్పుడుదా ఓకే 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 రా, థ్యాంక్ యూ. టుడే క్లాస్ ఓకే సంగన, ఓకే ఫార్వర్డ్ చేస్తాను చూడండి. మా క్లాస్ అర్థమైందా? ఇంకా డౌట్స్ ఉన్నాయా? బేసిక్స్ అర్థమైంది కదా? జస్ట్ బేసిక్స్. రేపు నుంచి కమాండ్స్, ఇన్సర్ట్స్ మొత్తం డెప్త్ కి వెళ్తాను. జస్ట్ మీకు కమాండ్ అంటే మీకు ఇన్స్టాలేషన్ సెటప్ జస్ట్ బేసిక్ గా. మౌనిక నీ కాడి నుంచి ఫీడ్బ్యాక్ రాలేదు మౌనిక ఇంతవరకు. మౌనిక, మెస్ కి టైం అవుతుందా? ఓకే వెళ్ళండి. ఓకే రికార్డ్ సెషన్ ఒకసారి చూడండి, నేను ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను.